పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి నాయన ఇంకొక దినాన నీ సన్నిధికి వచ్చి నీ బిడ్డలందరితో కూడా కలిసి నిన్ను స్తుతించటానికి, నీ గురించి పాడటానికి, నీ వాక్యం వినటానికి, ప్రార్థించటానికి, సహవాసం చేయటానికి మాకిచ్చినటువంటి కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన నీ వాక్యము మేము వినబోతుండగా మీరు మాకు కృప దయచేయండి. అర్థం చేసుకోగలిగినటువంటి మరి జ్ఞానము మాకు అనుగ్రహించండి. అన్నిటికీ మించిన ఆయన మరి నేను నీకు ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడినట్లు మీరు నాకు సహాయం చేయండి. పవిత్రమైన పెదవులతో నాయన నేను మాట్లాడే ప్రతి మాటకు ఒకానొక రోజు నీ సింహాసనం ఎదుట నిలబడి నేను లెక్క అప్పచెప్పవలసిన వాని వలె నమ్మకంగా ప్రభువా నేను మీ వాక్యాన్ని ప్రకటించినట్లు మీరు నాకు సహాయం చేయండి. ప్రభువా నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం వినటానికి వచ్చారు ప్రభువా. మరి నీ వాక్యము వారి జీవితాల్లో ఫలించాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి ప్రతి దినము నీ బిడ్డలు నిన్ను ప్రేమించి మరి నీ కుమారుని యొక్క సారూప్యతలోకి మారటానికి నాయన వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము మమ్మల్ని మారుస్తుంది నాయన. మాలో ఫలింప చేయగలవాడు మరి పరిశుద్ధాత్ముడు జీవిస్తున్నాడు. ఆయన మాతో ఉంటూ నాయన మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నందుకు పరిశుద్ధాత్మను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాము. మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్లో ప్రభువా మేము ముందుకెళ్తుండగా మీరు మాకు సహాయం చేయండి. అర్థం చేసుకోగలిగిన కృపా జ్ఞానము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనము కంప్లీట్ చేశాము. 3వ అధ్యాయంలోకి వెళ్తున్నాము. 3వ అధ్యాయంలోకి ఇంకా రాలేదు మనము. వెళ్ళటానికి ముందు నేను చెప్పినటువంటి మెసేజ్ స్త్రీలు పాస్టర్స్‌గా ఉండకూడదు అనేటువంటి మెసేజ్ చాలా కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్‌లో నుంచి మరి కొన్ని కంపైల్ చేసి క్వెషన్ అండ్ ఆన్సర్ రూపంలో మరి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానము చెప్పటం మంచిదని మాకు అనిపించింది. అనిపించి ఈ క్వెషన్ అండ్ ఆన్సర్ వీడియోలు చేయటం జరుగుతుంది. ఒకసారి క్వెషన్ అండ్ ఆన్సర్స్ చాలా వరకు ప్రాముఖ్యమైన ప్రశ్నలకు మేము ఆన్సర్ చెప్పేసామంటే మనము సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్‌లోకి వచ్చేద్దాము. మరి 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి మరి నేను చెప్పుకుంటూ మొదటి తిమోతి గ్రంథం అంతా చెప్పాలి. తర్వాత తీతుకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము ఎక్కువ సమయము ఈ క్వెషన్ అండ్ ఆన్సర్స్ మీద ఉండకుండా సాధ్యమైనంత త్వరగా సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్‌లోకి రావడానికి మనం ప్రయత్నం చేద్దాము. కానీ మరి దేవుని బిడ్డలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాపరిగా నా మీద ఉంది. సో, నేను వాటికి సమాధానం చెప్పడానికి మరి ఇక్కడ నిలబడి ఉన్నాను. లాస్ట్ వీడియోలో నేను కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. 6 క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పాను. ఈరోజు ఇంకొన్ని ప్రశ్నలు నా ముందుకొచ్చినాయి. వాటికి కూడా నేను ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని చిత్తమైతే నేను అనుకుంటాను ఇంకొక వారము ఉండొచ్చు. నెక్స్ట్ వెడ్నెస్‌డే కూడా ఉండొచ్చు. దాంతో మనము ఈ క్వెషన్స్‌కి ప్రాముఖ్యమైనటువంటి క్వెషన్స్‌కి మరి ప్రతి క్వెషన్‌కి మనం ఆన్సర్ చెప్పట్లేదు. ఎందుకంటే అసలు అలాంటి క్వెషన్స్‌ని నా దృష్టిలో మనం ఒక క్రైస్తవులుగా ఎంటర్‌టైనే చేయకూడదు. సో, అందుకని వాటిని పట్టించుకోవట్లేదు గానీ, కొంతమంది జెన్యూన్ విశ్వాసులు, నిజమైన విశ్వాసులు వాళ్ళకున్నటువంటి ప్రశ్నను మన ముందుకు తీసుకొచ్చినప్పుడు మనం ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, నేను ఆ క్వెషన్స్‌ని ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. మరలా మనం మాట్లాడుతున్నటువంటి క్వెషన్ అండ్ ఆన్సర్ సందర్భం ఏంటంటే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకున్న వాక్యము. ఆ వాక్యంలో నుంచి నేను 4 మెసేజెస్ చెప్పాను. సో, ఆ 4 మెసేజెస్‌కి సంబంధించిన వచనాల్లో నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలకు నేను సమాధానము చెప్తున్నాను. సో, ఈరోజు ఫస్ట్ ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న ఈరోజు నా దగ్గరకొచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనంలో ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని ఉన్నది. అంటే స్త్రీలు సేవకురాలుగా ఉండవచ్చు గదా! అంతేకాదు స్త్రీలు
మరి గొప్ప సైన్యంగా ప్రకటిస్తున్నారు కాబట్టి దేవుని వాక్యాన్ని వాళ్ళు పాస్టర్స్‌గా గూడా ఉండవచ్చు గదా! అనేటువంటిది ప్రశ్న. సో, ఈ ప్రశ్నలో వీళ్ళు కోట్ చేసినటువంటి వచనము కీర్తనల గ్రంథము 68 అధ్యాయము 11వ వచనం. ఈ ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్పటానికి ముందు ఒక విషయము నేను ఈ వీడియో ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, నేను దేవుని వాక్యం అంతా గూడా వచనం తర్వాత వచనము చెప్పాలని ప్రయత్నం జేస్తున్నాము. మా సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక దర్శనము ఏంటంటే, దేవుని వాక్యం అంతా గూడా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనము, ప్రతి అధ్యాయము, ప్రతి పుస్తకము చెప్పాలనేది దేవుడు మాకిచ్చినటువంటి సంకల్పము. దాంట్లో భాగంగా కీర్తనల గ్రంథాన్ని నేను చెప్తూ వెళ్తున్నాను. కీర్తనల గ్రంథంలో ఉన్న 150 కీర్తనల్లో దగ్గర దగ్గర నేను 60 కీర్తనలు వచనం తర్వాత వచనము సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్ చేస్తున్నాను. మిగిలిన 90 కీర్తనలు గూడా దేవుడు నాకు కృప అనుగ్రహించినప్పుడల్లా గూడా నేను ఆ కీర్తనలని కంప్లీట్ చేయటానికి ప్రయత్నం జేస్తున్నాను. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ప్రశ్న అడిగారు గదా! ఈ ప్రశ్న అడిగినటువంటి కీర్తన 68దో కీర్తన నేను ఆల్రెడీ చెప్పాను. ఈ కీర్తన చాలా పెద్ద కీర్తన. చిన్న కీర్తన కాదు. ఈ కీర్తనలో మొత్తము 35 వచనాలున్నాయి. 35 వచనాలంటే మీ అందరికీ తెలుసు ఇది చిన్న కీర్తన కాదు. ఈ కీర్తనని నేను సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్ చేశాను. ఈ కీర్తన మొత్తాన్ని 35 వచనాలను గూడా నేను 6 మెసేజ్‌ల్లో చెప్పాను. సో, ఒకవేళ మీరు నాకు సందర్భము ఎంత తెలుసు ఈ వచనానికని ఎవరన్నా అనుకుంటున్నారేమో. అంటే 68దో అధ్యాయం 11వ వచనం నిజంగా నాకు తెలుసా? నేను ఇంటర్ప్రిటేషన్ చేయగలనా? అనేటువంటి అనుమానం ఎవరికైనా ఉంటే గనక దయచేసి మీరు ఈ కీర్తన నేను చెప్పిన 6 మెసేజెస్ మీరు యూట్యూబ్‌లో ఉన్నాయి. దయచేసి మీకు వింటే ఈ క్వెషను ప్రాబబ్లీ మీరు అడగకపోయి ఉండేవాళ్ళు. కానీ మీరు అడిగారు కాబట్టి నేను ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రశ్న ఎవరు పాపులరైజ్ చేశారో నాకు తెలుసు. అంటే ఈ ప్రశ్నను మనుషుల హృదయాల్లోకి ఎవరు పంపించారో గూడా నాకు తెలుసు. నిజానికి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, బైబిల్ తెలియని వారి చేతుల్లో తెలుగు సంఘం పడిపోయింది. తెలుగు సంఘము అబద్ధ బోధకుల చేతుల్లో పడిపోయింది. బైబిల్ తెలియని వాళ్ళ చేతుల్లో పడిపోయింది. వాళ్ళను లక్షల మంది వెంబడిస్తా ఉన్నారు. వాళ్ళని లక్షల మంది వెంబడిస్తా ఉన్నారు గాబట్టి, వాళ్ళు ఏం మాట్లాడినా గూడా అది లార్జ్ స్కేల్‌లో రీచ్ అవుతది. రీచ్ అవ్వటం అంటే ఏంటంటే, వాళ్ళని గనక ఒక, ఒక 12,00,000 మందో, 13,00,000 మందో ఫాలో అవుతున్నారనుకోండి. వాళ్ళు మాట్లాడిన మాట వెంటనే అన్ని లక్షల మందికి వెళ్ళిపోతదనమాట. సో, ఆ వ్యక్తి గనక, ఆ పాస్టర్ గనక, లేకపోతే ఆ బోధకుడు గనక ఈ వచనం చూపిచ్చి, ఈ వచనం ప్రకారము స్త్రీలు పాస్టర్స్‌గా, సేవకురాళ్ళుగా ఉండొచ్చు, వాక్యోపదేశకులుగా ఉండొచ్చు, కీర్తన 68, 11 చెప్తుందని చెప్పాడనుకోండి పుల్పిట్‌లో నుంచి. చూడండి స్కోప్ ఎంతుంటదో చూడండి. ఎంతమంది దగ్గరికెళ్తదో చూడండి. ఇప్పుడు అతను ఏం జేస్తున్నాడంటే, స్త్రీలందరిని గూడా మీరు పాస్టర్‌లవ్వచ్చు. మీరు పాస్టర్‌లవ్వచ్చు. ఇదిగో వాక్యం చెప్తుంది అని చెప్పి 68దో కీర్తన 11వ వచనాన్ని చూపిస్తున్నాడు. నేను సంఘాన్ని రిక్వెస్ట్ చేస్తుందేంటంటే, దయచేసి నేను ఎక్స్‌పోజిషన్ చెప్తానిప్పుడు. ఈ వచనం ఏం చెప్తుందో చెప్తాను. చెప్పిన తర్వాతైనా గూడా మీరు దయచేసి అర్థం చేసుకొని, ఈ బైబిల్ తెలియనటువంటి బోధకులను మీ జీవితాల్లో నుంచి బయటికి తీసేయండి. వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. వాళ్ళకి దేవుని వాక్యం తెలీదు. నేను అడుగుతా ఉన్నాను ఇలాంటి అబద్ధ బోధకులనందరిని. మీరు బైబిల్ చెప్తున్నారా? ఒకవేళ బైబిల్ చెప్తే ఎక్కడ చెప్తున్నారు? మీరు చెప్పండి. మేమిని చెప్తాం. మీరు చెప్తున్నటువంటిది కరెక్టో కాదో. సో, దేవుని వాక్యము చెప్పకుండా మీరు మీ ఇష్టం వచ్చిన కథలన్నీ చెప్తూ, అందులో మరలా ప్రాముఖ్యమైనటువంటి ఇలాంటి టాపిక్‌లోకొచ్చి, చెప్పగూడని వచనం ఒకటి చెప్పి, కోట్ చేస్తూ, స్త్రీలు పాస్టర్‌లు కావచ్చు అని ఒక అబద్ధ బోధకుడు చెప్తున్నాడంటే, చూడండి ఎలా ఉందో పరిస్థితి మన సంఘాల్లో పరిస్థితి. సో, నేను కాషన్ చేస్తున్నాను. దయచేసి ఇలాంటి అబద్ధ బోధకుల చేతుల్లో తెలుగు సంఘం పడిపోయింది. మనము చేయాల్సినటువంటి పనేంటంటే, అబద్ధ బోధకుల చేతుల్లో నుంచి మరలా మన తెలుగు సంఘాలనన్నిటిని దేవుని వాక్యం వైపు తిప్పాలి. నిజమైన సంఘాలుగా మనము చేయాల్సినటువంటి బాధ్యత
దేవుడిని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. దేవుని వాక్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. మనము చేయాల్సిన పని చాలా ఉంది. చాలా దారుణమైన స్థితిలో సంఘం ఉంది అనేటువంటిది ఈ క్వెషన్‌తోనే మనకి అర్థమవుతుందనమాట. సో, నేను ఈ ప్రశ్నను ఆన్సర్ చేయటం మొదలు పెడుతున్నాను. 68 కీర్తన 11వ వచనము. 11వ వచనం ఏం చెప్తుందో మాట్లాడదాము. మాట్లాడిన తర్వాత దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేద్దాము. ఇంటర్ప్రిటేషన్ చేసి బైబిల్ ఎలా చదవాలి అనేటువంటిది నిజానికి ఈ అబద్ధ బోధకులందరికి కూడా నేర్పించాలి. బైబిల్ ఎలా చదవాలా? బైబిల్‌ని ఎలా చదవాల్సిన అవసరం ఉందా? అనేటువంటిది వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. చూద్దాం ముందు అసలు వచనం ఏం చెప్తుందో చూద్దాం. 68వ కీర్తన 11వ వచనం. ఈ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏమనుందంటే, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఇది వచనం. ఇప్పుడు ఈ వచనం చూపించి స్త్రీలు పాస్టర్లుగా ఉండొచ్చు, స్త్రీలు సేవకురాళ్ళు అవ్వచ్చు, స్త్రీలు సంఘంలో నిలబడి వాక్యం చెప్పొచ్చు అని చెప్తున్నాడు అనుకోండి. బైబిల్‌ని సీరియస్‌గా తీసుకున్నోళ్ళు ఎవరైనా గూడా మొట్టమొదట ప్రశ్న ఏం అడగాలంటే, ఈ వచనం యొక్క అర్థము ఏంటి అని అడగాలి. ఈ వచనం యొక్క అర్థము ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్స్ అనేటువంటిది ఫస్ట్ అడగాల్సినటువంటి ప్రశ్న. ఇప్పుడు అతను చెప్తున్నటువంటి అర్థమేనా ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి అర్థము? ఈ కీర్తన మనము పైకెళ్ళి చూసాం గదా! ఎవరు రచించినటువంటి కీర్తన? 68వ కీర్తన దావీదు రచించినటువంటి గీతము. దావీదు సంఘంలో ఎవరు పాస్టర్లుగా ఉండాలో చెప్తున్నాడంట. నేనంటాను దావీదు సంఘములో పాస్టర్లుగా స్త్రీలు ఉండాలని చెప్తున్నాడా? నిజానికి అసలు దావీదుకు సంఘం ఒకటి ఉందని తెలుసా? అసలు ఏం ఇంటర్ప్రిటేషన్ ఇది? అది ఇంటర్ప్రిటేషన్‌లో అసలు ఎలా తీసుకుంటారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏ వచనమైనా గూడా మీరు బైబిల్ చదివేటప్పుడు ఒక రూల్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నేను నిన్న రాశాను గదా! ప్రూఫ్ టెక్స్టింగ్ అని ఒకటుంది. ప్రూఫ్ టెక్స్టింగ్ అంటే ఏంటంటే, ఒక సబ్జెక్ట్ తీసుకొని, వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్‌లో ఉన్న పదాలు బైబిల్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఎతికేసి, ఇదే పదం ఇక్కడుంది, 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 ఇక్కడుంది కాబట్టి అని మొదలుపెట్టి, చాలా గంభీరంగా వాక్యం చెప్తారు గదా! దాన్ని ప్రూఫ్ టెక్స్టింగ్ అంటాం. అది చేయకూడదు అని చెప్పాను నేను చాలా సార్లు. ఇక్కడ చూడండి, ఈ వచనం ఏం చెప్తుంది అని అర్థం చేసుకోవాలంటే ముందు మనకి 10వ వచనంలో ఏం జరుగుతుందో తెలియాలి. 10వ వచనమే కాదు, నిజానికి మొదటి 10 వచనాల్లో ఏం జరుగుతుందో తెలియాలి. అంతేకాదు 11వ వచనం తర్వాత వచనాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియాలి. 12వ వచనం నుంచి 35వ వచనం వరకు ఏం జరుగుతుందో కూడా తెలియాలి. అసలు ఈ కీర్తన ఏంటి? ఈ కీర్తన దేని గురించి మాట్లాడుతుంది? అసలు సబ్జెక్ట్ ఏంటి? ఏమీ తెలియకుండా మధ్యలో వచ్చి సడెన్‌గా వచ్చి ఎక్కడి నుంచో వచ్చి 11వ వచనము స్త్రీలు పాస్టర్‌లుగా ఉండొచ్చని చెప్తుందని చెప్పాడంటే అతనికి బైబిల్ జ్ఞానం ఎంత ఉందో చూడండి. అసలు దేవుని వాక్యము ఎలా చదవాలో కూడా తెలీదు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకో చెప్తాను. ఒక్కొక్కటి జాగ్రత్తగా చూద్దాం. ఈ కీర్తన మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రభువుని స్తుతించాలి అనేటువంటిది మెయిన్ పాయింట్. ప్రభువుని స్తుతించాలి. యెహోవాను స్తుతించాలి. ఆ మాట మనము చాలా సార్లు చూస్తాం. 19వ వచనంలో చూస్తాము. ప్రభువు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. ఇక్కడ ఆయన 19వ వచనంలో ఏం చెప్తున్నాడంటే ప్రభువుని మనము స్తుతించాలి అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి పాయింట్. 26వ వచనం సమాజంలో దేవుని స్తుతించుడి. ఇశ్రాయేలు నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించండి. అక్కడ కూడా ఆయన చెప్తున్నటువంటి పాయింట్ ప్రభువుని స్తుతించండి. 32వ వచనం భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి అనేటువంటి మాట. అనాదిగానున్న ఆకాశ వాహనం మెక్కువానిని కీర్తించుడి. మరలా మాట్లాడుతున్న టాపిక్ ప్రైజే. ప్రైజ్ చేయండి, ప్రైజ్ చేయండి అనేటువంటిది. 34వ వచనము దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. మహోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. 35వ వచనము తన పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు బేకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నందునుగాక. ఇప్పుడు చూడండి టాపిక్ ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుణ్ణి స్తుతించండి. ఇక్కడ ఈ 68వ కీర్తనలో దావీదు ఏం చెప్తున్నాడంటే, మన దేవుణ్ణి మనము స్తుతించాలి. మన దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎందుకు స్తుతించాలో గూడా ఈ కీర్తనలో చెప్తున్నాడు. ఎందుకు స్తుతించాలంట? ఎందుకు స్తుతించాలో కొన్ని పాయింట్లు చెప్పాడు. ఆ పాయింట్లు నేను మీకు చూపిస్తే మీకు అర్థమవుతది. కీర్తన అంతా గూడా అర్థమవుతుందనమాట. సో, మొట్టమొదటి పాయింటు ఏంటంటే,
దేవుడంట తన ప్రజలను విడిపించటానికి ఆయనే లేచి వచ్చాడంట. లేచి వచ్చి తన ప్రజలు కష్టంలో ఉన్నారంట. తన ప్రజలు బానిసత్వంలో ఉన్నారంట. తన ప్రజలు బాధలో ఉన్నారంట. వాళ్ళను విడిపించటానికి ఆయనే లేచి బయలుదేరి వచ్చాడంట. అది ఫస్ట్ కీర్తన స్టార్టింగ్‌లోనే మనం చూసేదేంటంటే, దేవుడు లేచునుగాక అనే మాట చూస్తాం. మొదటి వచనంలో ఏమనుంది? దేవుడు లేచునుగాక. ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక. ఇప్పుడు చూడండి, ఆయన లేస్తున్నాడు. లేచి వస్తున్నాడు. ఆయన శత్రువులంట చెదిరిపోతారంట. ఆయనను ద్వేషించు వారందరూ ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ గొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుదువు. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. ఆయన సన్నిధి వస్తుంది. ఆయన లేస్తున్నాడు. ఆయన వస్తున్నాడు. ఈ పిక్చరు ఆయన లేవటము, ముందు వెళ్ళటము అనేటువంటి పిక్చరు మనము సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35, 36 వచనాల్లో మోషే మాట్లాడుతున్న మాటల నుంచి మనం చూస్తాం. సో ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? భక్తిహీనులు కరిగిపోతారంట. 3వ వచనం, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనం ఎక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఇక్కడ మీరు చూస్తే మొదటి 6 వచనాల్లో కూడా మనం చూసేది ఏంటంటే, దేవుడు నిస్సహాయులకు లేకపోతే కష్టంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటానికి ఆయన లేచి వస్తున్నాడు. అది సబ్జెక్ట్. అక్కడ జరుగుతుంది ఏంటంటే, వస్తున్నాడంట. మీరు 6వ వచనంలో కూడా చూస్తే, దేవుడు ఏకాంగులను సంసారులుగా, అంటే ఒంటరి వాళ్ళని సంసారులుగా చేస్తాడంట. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. చూడండి, ఆయన వస్తాడంట. ఎవరి కోసం వస్తాడు? ఎవరి కోసం వస్తాడంటే, ఎవరైతే దీన స్థితిలో ఉన్నారో, ఇక్కడ ఇక్కడ కొంతమంది గురించి మాట్లాడాడు. తండ్రి లేని వారు, విధవరాండ్రు, అంతేకాదు ఏకాంగులు, బంధింపబడిన వారు, వీళ్ళందరినీ విడిపించడానికి, వర్ధిల్ల చేయటానికి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటానికి ఆయన దేవుడు లేచి వస్తున్నాడంట. ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్డలు చాలా సంతోషిస్తారంట. అంతేకాదు భక్తిహీనులు మాత్రము దేవుని సన్నిధిని కరిగిపోతారంట. అంతేకాదు విశ్వాసఘాతకులు మాత్రము నిర్జల దేశమందు నివసిస్తారు. నిర్జల దేశం అంటే ఏంటంటే, ఏమీ లేనటువంటి ఎండిపోయిన ఎడారిని మనము నిర్జల దేశం అంటాం అనమాట. దాంట్లో వాళ్ళు నివాసం చేస్తారు అనేటువంటిది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. సో పాయింట్ ఏంటి? ఈ కీర్తన చెప్తుంది ఏంటి? ఈ కీర్తన చెప్తుంది ఏంటంటే, దావీదు ఏం చెప్తున్నాడంటే, యెహోవా తన ప్రజలను విడిపించటానికి ఆయన లేచి వస్తున్నాడు. ఆయన వస్తాడు, లేచి వస్తాడు అనేటువంటిది ఫస్ట్ పాయింట్. అందుకు దేవుడిని స్తుతిస్తున్నాడు. మన దేవుడు మనం కష్టంలో ఉన్నప్పుడు చూస్తా విడిచిపెట్టలేదు. మనల్ని రక్షించడానికి మన దేవుడే మన కోసం వస్తున్నాడు. సో వచ్చాడు. సో దేవుడు వచ్చాడు. ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నాడు దేవుడు వచ్చి? మీరు చూడండి. నెక్స్ట్ 7వ వచనము మనము ఇలా చూస్తామన్నమాట. 7వ వచనంలో, దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు సేలా, భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సినాయి కంపించెను. నెక్స్ట్ ఆయన రావటమే కాదు, వాళ్ళని విడిపించాడు. విడిపించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిజానికి నేను అనుకుంటాను, దావీదు మనసులో నుంచి దేవుడు ఎలా ఇశ్రాయేలీయులను విడిపించాడో దాస్యం నుంచి అదంతా గుర్తుకొస్తుంది. ఇప్పుడు అదంతా మాట్లాడుతున్నాడు. సబ్జెక్ట్ ఏంటంటే, దేవుడు మేము బందీలుగా ఉన్నప్పుడు, నిస్సహాయులుగా ఉన్నప్పుడు మాకు సహాయం చేయటానికి ఆయన దిగొచ్చాడు. దిగొచ్చి మమ్మల్ని విడిపించాడు. విడిపించటమే కాదు, ఇప్పుడు రెండో పాయింటు 7వ వచనం, 8వ వచనంలో మనం ఏం చూస్తామంటే, ఆయనంట వాళ్ళకు ముందు నడుస్తున్నాడంట. ఇప్పుడు వాళ్ళనొచ్చాడు. వాళ్ళనొచ్చి విడిపించాడు. విడిపించిన తర్వాత ఏం చేస్తున్నాడు ఇప్పుడాయన? వాళ్ళకి ముందు నడుస్తున్నాడు. సో మనం పిక్చర్ ఏంటంటే, మనం చూడాల్సింది, ఈ లోకంలో మనిషి నడుస్తున్నప్పుడు వాళ్ళకు ముందు 4 బాడీ గార్డ్‌లు, వెనకాల ఒక 4 బాడీ గార్డ్‌లు నడుస్తారు. మన దేవుడు అలా ఉండదంట. ఆయన మన పక్షాన యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు, మనల్ని విడిపించడానికి వచ్చినప్పుడు, మనల్ని రక్షించి కాపాడి నడిపించడానికి వచ్చినప్పుడు, ఆయన సంకల్పంలో మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు వెనకాల ఉండడంట. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడంట?
మన ముందుంటాడంట. మన ముందుండి ఆయన నడిపిస్తాడంట. ముందుండి నడిపించువాడు మన దేవుడు. అందుకని ఏమంటున్నాడంటే, దేవా నువ్వు మమ్మల్ని విడిపించటమే కాదు, మమ్మల్ని వదిలిపెట్టలేదు విడిపించి. నువ్వేం చేసావు మా ముందు? నడిచావు. నువ్వు ముందు నడుస్తుంటే సినాయి ఏంటి, అరణ్యం ఏంటి అసలంతా గూడా ఇవన్నీ గూడా అవి ఎలా ఉన్నాయో చెప్తున్నాడనమాట. ఆయన ముందుండి నడిపిస్తున్నప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు, ప్రజల ముందర బయలుదేరినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సినాయి కంపించెను. చూడండి దేవుడు సన్నిధి ఎలా ఉంటదంటే మనందరికి తెలుసు ఆయన సినాయి మీదకి వేవేల దూతలతో దిగి వచ్చినప్పుడు సినాయి ఎలాంటి ఫీలింగ్‌ని పొందింది అనేటువంటిది మనకు దేవుని వాక్యం చెప్తుందనమాట. ఆయన మహిమలో దిగి వచ్చినప్పుడు సినాయి దగ్గర అగ్ని, ధూమము, భూకంపము అసలు ఆయన సన్నిధి వస్తుందంటేనే ఎలా ఉంటదో మనందరికి తెలుసు. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే దావీదు చెప్తుంది ఏంటంటే, దేవా మేము దీన స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించడానికి నువ్వు వచ్చావు. వచ్చి రక్షించావు. మమ్మల్ని నువ్వు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఏం చేశాడంటే దేవుడు? ఏం చేశాడో చెప్తున్నాడు. రెండోది ముందు నడిచాడు. ముందొచ్చాడు, వచ్చి విడిపించాడు. 2 తర్వాత వాళ్ళు ముందుండి నడిపించాడంట. 9వ వచనం ఇక్కడ మనం చూడండి 9వ వచనంలో. దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా అండి దేవుడు? వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలో అక్కడికి తీసుకొస్తూ వాళ్ళను పోషిస్తున్నాడని. పోషిస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు వచ్చాడు, రక్షించాడు, ముందుండి నడిపిస్తున్నాడు. నడిపించడం పాటు ఏం చేస్తున్నాడు వాళ్ళని? పోషించాలి కదా! వాళ్ళకి భద్రతనిచ్చి పోషించాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. వీళ్ళ పరిస్థితి నిర్జల దేశంలో నివసించట్లేదు వీళ్ళు. వీళ్ళు నిర్జల దేశమందు లేరు వీళ్ళు. వీళ్ళు ఎక్కడున్నారంటే దేవుడు చక్కగా సమృద్ధిగా వీళ్ళని పోషించడానికి కావాల్సిందంతా కూడా వీళ్ళకి దయచేస్తా ఉన్నాడు అనేటువంటి 9వ వచనము, 10వ వచనము. సో, ఇక్కడ ఈ స్వాస్థ్యం అనే మాట ఉంది కదండీ! నీ స్వాస్థ్యం మీద వర్షం కురిపించితివి అనేటువంటిది. స్వాస్థ్యము అంటే కొంతమంది ఆయన స్వాస్థ్యం ఇశ్రాయేలీలు అంటారు. కొంతమంది ఆయన స్వాస్థ్యము ఆయన వాళ్ళకి ఇస్తానన్న పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అంటారు. సో, ఆయన దేశంలోకి తీసుకొస్తున్నాడు. తీసుకురావటమే కాదు వాళ్ళకి అరణ్యంలో నుంచి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాళ్ళకి సమృద్ధిని కూడా అనుగ్రహించాడు. ఇది మూడో పాయింట్. 3 పాయింట్లు అయితే అర్థమైనయి మనకి. సో, ఇప్పుడు మనం అసలు పాయింట్‌కి వచ్చాం. 11వ వచనంకి. ఎక్కడికొచ్చాము? స్త్రీల దగ్గరికొచ్చాం. ఇప్పుడు సడెన్‌గా స్త్రీలు ఎందుకొచ్చారు ఇక్కడికి? మన తెలివిగల్ల పాస్టర్ గారు, అబద్ధ బోధకుడు పాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే సడెన్‌గా చర్చొచ్చింది అంటున్నాడు ఇక్కడికి. నేనంటాను చర్చ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి సడెన్‌గా? ఏంటి అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఏం జరుగుతుంది? అతను మాట్లాడుతుందేంటి? 11వ వచనం నుంచి 14వ వచనం వరకు నెక్స్ట్ ఏంటో చెప్పమంటారండి? దేవుడంట ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడించాడంట. ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడించాడంట. ఓడించి వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడంట. ఏమిచ్చాడు ఓడించి వాళ్ళకి? విజయాన్ని ఇచ్చాడు. చూడండి మీరు ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. దీని దగ్గరికి వద్దాం మనము. కొంచెం ముందుకెళ్దాం. సేనల రాజులు పారిపోయెదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. ఇక్కడ 13వ వచనము. గొర్రెల దొడ్ల మధ్యన మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారముతో కప్పబడినట్టున్నది. 14వ వచనం. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయెను. ఇప్పుడు నేను ఎక్స్‌పోజిషన్ చేయట్లేదు. 13వ వచనము నేను నేను చెప్పిన 6 మెసేజెస్‌లో చాలా టైమ్ స్పెండ్ చేశాను. 13, 14 మీద. మీరు దయచేసి యూట్యూబ్‌లోకెళ్ళి సామ్ 68 వినండి మళ్ళీ నేను చెప్పినటువంటిది. సో, ఇక్కడ పాయింట్ అయితే ఒకటి. పాయింట్ ఏంటంటే ఆయనంట రాజులను చెదరగొట్టాడంట. సర్వశక్తుడు రాజులను చెదరగొట్టినప్పుడు వాళ్ళు సల్మోను మీద హిమము కురిసినట్లాయెను. ఒక నల్లని పర్వతం మీద తెల్లని మంచు పడితే, మంచు కురిస్తే ఎలా ఉంటదో అంటే మనకు క్లియర్ కనపడతది. వాళ్ళని ఎలా చెదరగొట్టాడంటే ఎక్కడికక్కడ ముక్కలైపోయి పడిపోయారనమాట. అలా దేవుడు చెదరగొట్టాడంట. చెదరగొట్టడం మాత్రమే కాదు 12వ వచనంలో సేనల రాజులు పారిపోయెదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. చూడండి వాళ్ళు దేవుడు స్కాటర్ చేసినప్పుడు వాళ్ళని పంపించేసినప్పుడు, ఓడిపోయినప్పుడు
చాలా సంపద మరి పోగు చేయటం, ఆ సంపద అంతా ఇంటికి తేవటం, ఇంటికి తెచ్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సంపదని, దోపుడు సొమ్ముని పంచుకుంటారు అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తాం. సందర్భం అయితే ఏంటంటే 11వ వచనం నుంచి 14వ వచనం వరకు కాంటెక్స్ట్ ఏంటంటే దేవుడు ఆయన ప్రజల్ని విడిపించాడు, ముందుండి నడిపించాడు, వాళ్ళని తీసుకొచ్చి పోషించాడు, దారంతా పోషించాడు. దారంతా పోషించడమే కాదు, వాగ్దానం చేసినటువంటి భూమిని వాళ్ళకి ఇవ్వడం కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టాడు. చెదరగొట్టి వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే 11వ వచనంలో యెహోవా మాట సెలవిచ్చెను అని ఉంది కదండీ! యెహోవా సెలవిచ్చిన మాట ఏంటి అనేటువంటిది 11వ వచనం చెప్పదు మనకి. ఆయన ఆయన సెలవిచ్చిన మాట ఏంటి? ఏం మాట సెలవిచ్చాడాయన? అక్కడ 11వ వచనం మనకు చెప్పదు. అంతేకాదు ఆయన సెలవిచ్చిన మాటని ఆయన సెలవిచ్చున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏ మాట సెలవిచ్చాడు? అసలు గొప్ప సైన్యంగా స్త్రీలు దాన్ని ఏమని ప్రకటించారు? ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సినటువంటి 2 మాటలేంటంటే, మొట్టమొదటి మాట మనం అక్కడ ప్రకటించారని ఉంది గదండీ! ఏం ప్రకటించారు? ప్రకటించారు అనే మాటకు అర్థం ఏంటంటే, ఏమంటారు శుభవర్తమానం అంటారు గదా! ఆ వెనకాల ఉన్నటువంటి మాట ఏంటంటే శుభవర్తమానం. గుడ్ న్యూస్ అంటాం గదా! ఆ బసార్ అనేటువంటి పదము వాళ్ళు ప్రకటించింది సమాచారము ఏంటి? వాళ్ళు ప్రకటించింది ఏంటంటే, వాళ్ళు ప్రకటించింది శుభ వర్తమానం, శుభవార్త, గుడ్ న్యూస్ అంటాం. మనము టు బ్రింగ్ గుడ్ న్యూస్ అనేటువంటి మాట మనకి హీబ్రూ డిక్షనరీ వాడుతది. హెలాటు. రెండోది టు హెరాల్డ్ గుడ్ టైడింగ్స్ అంటే అర్థం ఏంటంటే గుడ్ న్యూస్‌ని, శుభవర్తమానాన్ని వాళ్ళు ప్రకటించారంట. స్త్రీలు ప్రకటించారు అనేటువంటిది. అంతేకాదు వాళ్ళు గొప్ప సైన్యముగా ఉన్నారనేటువంటిది గూడా మనం ఇక్కడ చూస్తాం. ఇది ఇంపార్టెంట్. ఇది మిలిటరీ లాంగ్వేజ్. గొప్ప సైన్యం అనేటువంటిది కలెక్షన్ ఆఫ్ కలెక్టివ్ ఆర్మీస్ ఆఫ్ ద నేషన్స్. చాలామంది దాన్ని ప్రకటిస్తున్నారు. ఆ శుభవర్తమానాన్ని ప్రకటిస్తా ఉన్నారు. అది యెహోవా సెలవిచ్చాడంట. యెహోవా మాటంట అది. లేకపోతే ప్రభువు యొక్క మాటంట. ప్రభువు మాటని వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారంట. సో, ఇప్పుడు కాంటెక్స్ట్‌లో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి వచనాన్ని. సందర్భ ప్రకారము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం ప్రకటించారు? యెహోవా ఏమి సెలవిచ్చాడు? నేను అనుకుంటాను 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే కాంటెక్స్ట్ ఏం చెప్తుందంటే దేవుడంట మీకు విజయాన్ని నేను అనుగ్రహిస్తాను. మీ శత్రువులను నేను చెదరగొడతాను. మీ శత్రువులను చెదరగొట్టి నేను మీకు విజయాన్ని అనుగ్రహిస్తాను. దేవుడు ముందుండి సైన్యాలను నడిపిస్తూ యుద్ధం ఆయనే చేస్తున్నాడు కాబట్టి, ఆయన డిక్లేర్ చేస్తుందేంటంటే, నేను కావాల్సిన విక్టరీని మీకిస్తాను. ఆ విక్టరీని మీకిస్తాను కాబట్టి మీరు సంతోషంగా, ఆనందంగా ఉండండి అనేటువంటిది శుభవార్త. నిజానికి ఈళ్ళు స్త్రీలు ప్రకటిస్తుందేంటంటే విక్టరీని ప్రకటిస్తున్నారు. విక్టరీ అంటే ఏంటంటే సైన్యం ఎళ్లి యుద్ధం జేసి వాళ్ళ కొల్ల సొమ్మంతా తీసుకొని అక్కడ ఆ మాట ఉంది గదా! దోపుడు సొమ్ము. ఆ కొల్ల సొమ్మంతా తీసుకొని ఎవరైతే విజయోత్సాహంతో పట్టణంలోకి తిరిగి వస్తారో, తిరిగి వచ్చేటప్పుడు స్త్రీలందరూ ఏం జేస్తారు? పట్టణంలో ఉన్న స్త్రీలందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళు సంతోషంగా ఆ శుభవర్తమానాన్ని ప్రకటిస్తారు. నిజానికి ఇక్కడున్న కాంటెక్స్ట్ అదే. సందర్భం మాట్లాడుతుంది గూడా అదే. వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారంటే దేవుడు వారికిచ్చినటువంటి విజయాన్ని ప్రకటిస్తున్నారు. దేవుడే సైన్యముగా ఆయనే ముందుగా ఉండి, రాజుగా ఉండి మాకు విజయాన్ని దయచేశాడు. దయచేశాడు అనేటువంటిది స్త్రీలు ప్రకటిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ కాంటెక్స్ట్. మనకి అంతకు మించి చర్చుంది. పాత నిబంధన గ్రంథంలో దావీదు చర్చికి రాస్తున్నాడు. చర్చిలో ఉన్న పాస్టర్‌లకు రాస్తున్నాడు. అసలు ఇదంతా మాట్లాడామనుకోండి, మనము అసలు బైబిల్‌ని అంతా వదిలేసి మన ఇష్టం వచ్చినట్టు ఆ దాంట్లోకి మనం పెట్టాలనుకున్నంత దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది సందర్భం అయితే కాదు. దయచేసి మీరు ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ముందేం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది చూసి మీరు బైబిల్‌ని ఇంటర్ప్రిటేషన్ చేయాల్సిన అవసరము ఉందన్నమాట. ఇంకొక మాట నేను చెప్పి మేము ముగిస్తాను. చూడండి పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన ప్రజలకు విజయము దయచేసిన ప్రతిసారి కూడా స్త్రీలందరూ కలిసొచ్చారు. కలిసి రావటమే కాదు, ఏకంగా వాళ్ళు సంతోషంగా, ఉత్సాహంగా గానము చేశారు. దేవుడిని స్తుతించారు. తర్వాత దేవుడు అనుగ్రహించినటువంటి విజయాన్ని గూడా స్తుతించారు. అది పాత నిబంధన గ్రంథంలో 68దో కీర్తనలోనే గాదు, ప్రాముఖ్యంగా దావీదుకి ఇలాంటిది ఆల్రెడీ తెలుసు. నేను ఎందుకు చెప్తున్నానో చెప్తాను మీకు. 2 ప్లేసెస్‌లో నుంచి మీకు చూపిస్తానికి ప్రయత్నం చేస్తాను. మీకు మేబీ ఫుల్ క్లారిటీ వచ్చేస్తది. మొట్టమొదటిది
నిర్గమకాండము 15వ అధ్యాయము మనము ఎలాంటి సెట్టింగ్ అక్కడ చూస్తాం. దేవుడు వాళ్ళని ఇశ్రాయేలీయులను విడిపించాడు. ఎర్ర సముద్రంలో నుంచి వాళ్ళు దాటారు. దాటి బయటికొచ్చారు. బయటికొచ్చిన తర్వాత 15వ అధ్యాయంలో మనము ఈ మాటలు చూస్తామన్నమాట. 15వ అధ్యాయము 20వ వచనంలో మరియు అహరోను సహోదరియగు ప్రవక్తయునగు మిరియాము తంబూర చేత పట్టుకొనెను. స్త్రీలందరూ అనే మాట ఉందండి. అక్కడ ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే స్త్రీలందరూ ఏం చేశారంట? స్త్రీలందరూ తంబురలతోనూ, నాట్యముతోనూ ఆమె వెంబటి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడసాగెను. ఏమని పాడింది? యెహోవాను గానము చేయుడి. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రముల దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. చూడండి ఏమని పొగుడుతున్నారు ఈ స్త్రీలందరూ? ఏమని ప్రకటిస్తున్నారు ఈ స్త్రీలందరూ? యెహోవా ఎంత గొప్పవాడో ప్రకటిస్తున్నారు. యెహోవా దయచేసాడు విజయం. ఆల్రెడీ ఆళ్ళు ఎర్ర సముద్రం దాటేశారు. దాటేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి విజయాన్ని స్త్రీలేం జేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. చెప్తున్నారు. పాడుతున్నారు. పాడటము, ప్రకటించటము. ప్రకటించడం అంటే ఇందాక నేను జెప్పాను గదా! ప్రకటించడం అంటే వెనకాల ఉన్న మాట ఏంటంటే శుభవార్తను ప్రకటించటం. శుభవర్తమానాన్ని టు టు హెరాల్డ్. హెరాల్డ్ అంటే హెరాల్డ్ అనే మాటకేంటంటే టు అనౌన్స్. టు అనౌన్స్ గుడ్ టైడింగ్స్. టు అనౌన్స్ గుడ్ న్యూస్. అది ఎనకాల ఉన్నటువంటి మాట అనమాట. సో, వాళ్ళిక్కడ స్త్రీలు గూడా ప్రకటిస్తున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే స్త్రీలు అందరూ ఉన్నారు. ఇక్కడ గూడా సైన్యంలాగా అందరూ ఉన్నారు. స్త్రీలు అందరూ ఉన్నదానికన్ను ఒక చర్చిలో ఒక ఆమె పాస్టర్‌గా ఉండటానికి ఏమన్నా సంబంధం ఉందండి? అసలు లాజిక్ ఏమన్నా ఉందా? అంటే స్త్రీలు సైన్యంగా ఉన్నారంటే అర్థం ఏంటి? స్త్రీలందరూ వచ్చారనే గదా! అక్కడ పాడటానికి, ప్రకటించడానికి. స్త్రీలందరూ వచ్చిన ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాంట్లో నుంచి స్త్రీలు పాస్టర్‌లుగా ఉండొచ్చని ఒక వ్యక్తి వాక్యం చెప్పాడనుకోండి. మనము దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి? సో, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి రెండో ఇన్సిడెంట్ కూడా నేను చూపిస్తాను. అది మొదటి సమూయేలు. ఇది దావీదుకు సంబంధించినటువంటి దావీదుకి ఈ పిక్చర్ తెలుసు. ఒకసారి శత్రువులను జయించి తిరిగి వస్తే ఏం జరుగుతదో దావీదుకు కూడా తెలుసు. మీరు 17వ అధ్యాయము మనందరికి తెలిసినటువంటి ఫేమస్ అధ్యాయము. ఫిలిష్తీయులను మరి దేవుడుకి వాళ్ళ మీద విజయం ఇచ్చాడు దావీదుకి. దావీదను సౌలు తిరిగి వస్తున్నప్పుడు 18వ అధ్యాయంలో మనము 6వ వచనంలో ఈ మాట చూస్తాం. ఏమని చూస్తామంటే దావీదు ఫిలిష్తీని హతము చేసి గొలియాతుని చంపేసిన తర్వాత ఫిలిష్తీల మీద విజయం పొందిన తర్వాత 6వ వచనము దావీదు ఫిలిష్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు ఏం చేశారంట? ఏం చేశారు? స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి ఎంత సైన్యమే కదా ఇది. ఏమంటే మొత్తం అందరూ స్త్రీలందరూ బయలుదేరి వచ్చారనుకోండి. ఎలా ఉంటది? ఊళ్ళందరిలో నుంచి తంబురతోనూ, సంభ్రమతోనూ, వాద్యములతోనూ పాడుచు, నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు, వాయించుచు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది హతము చేసిరని పాడారు. అవునా కదా? విక్టరీని ఏం చేశారు వీళ్ళు? విక్టరీని సెలబ్రేట్ చేశారు. సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్‌ని వాళ్ళు స్త్రీలు ప్రకటించారు అనేటువంటిది మనము చూస్తామనమాట. సో, 68దో కీర్తన సందర్భము గూడా ఎగ్జాక్ట్‌గా అదే. ఏంటంటే నిర్గమకాండం 15 అధ్యాయంలో దేవుడు వాళ్ళకి విజయాన్ని దయచేసి బయటికి తీసుకొచ్చాడు కాబట్టి దేవుడిని స్తుతించారు స్త్రీలందరూ. ఇక్కడ ఫిలిస్తీన్ల నుంచి దేవుడు కాపాడాడు కాబట్టి ఇక్కడ వాళ్ళ విజయాన్ని ప్రకటిస్తా ఉన్నారు. ఇక్కడ 68దో కీర్తనలో గూడా వాళ్ళు చేస్తుందేంటంటే యెహోవా అంటాడు, "నేను ఈ యుద్ధము చేస్తాను మీ పక్షాన. నేను మీకు విజయాన్ని అనుగ్రహిస్తాను. విజయము మీరు ప్రకటించండి" అన్నప్పుడు స్త్రీలు ఆ విజయాన్ని ప్రకటించారు. అది 68దో కీర్తన 11వ వచనం యొక్క బ్యాక్‌గ్రౌండ్. దీనికి చర్చి పాస్టర్‌కి ఏమైనా సందర్భం ఉందా? నిజానికి ఆథర్, ఆథర్ ఇంటెంట్ అంటాం గదా! రచయిత యొక్క ఉద్దేశము. దావీదు 68దో కీర్తన చర్చిని ఎలా నడపాలని రాసాడా? నిజంగా? అదేనా దావీదు యొక్క ఉద్దేశము? మరి రచయిత చెప్పంది, ఆథర్ మైండ్‌లో ఎందుకు రాస్తున్నారు? తప్పు గదా! అలా రాయకూడదు గదా! పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారా, దావీదు ద్వారా ఏదైతే చెప్పాలనుకున్నాడో అదే దాని అర్థము. వేరే అర్థం దానికేముండదు. వేరే అర్థం మనం పెట్టాలని దాంట్లో మనం ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు స్త్రీలు లీడర్‌షిప్ పొజిషన్‌లో లేరు. నాయకత్వపు స్థానంలో స్త్రీలు ఇక్కడ లేరు. 68దో కీర్తనలో లేరు. మొదటి సమూయేలు గ్రంథము 18దో అధ్యాయము, 17దో అధ్యాయంలో గూడా స్త్రీలు లీడర్‌షిప్ పొజిషన్‌లో లేరు.
అట్ ద సేమ్ టైమ్ మీరు నిర్గమకాండం 15 అధ్యాయంకెళ్ళినా గూడా స్త్రీలు లీడర్‌షిప్ పొజిషన్‌లో లేరు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి స్త్రీలు ఎవరంటే మామూలు స్త్రీలు. సమాజంలో లేకపోతే వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలు దేవుడు అనుగ్రహించినటువంటి కృపని, ఆయన అనుగ్రహించినటువంటి విజయాన్ని ప్రకటించారు. అంతేగాని వీళ్ళు పాస్టర్స్‌గా, లీడర్స్‌గా సంఘానికి ముందుండి, అధికార స్థానంలో నిలబడి, పురుషుడి మీద అధికారం చేసాడు. అదంతా లేదసలిక్కడ. అసలు ఇలాంటి బోధ చేయటమే తప్పు. నిజానికి పరిశుద్ధాత్ముడు వీళ్ళని లెక్కడుగుతాడు. వీళ్ళు ఏం బోధిస్తున్నారో వీళ్ళ బోధకి లెక్కడుగుతారు. ఒకానొక రోజు వీళ్ళు దేవుని న్యాయపీఠం ఎదురు నిలబడి నేను ఇందాక ప్రార్థనలో గూడా అన్నాను. నేను చెప్పే ప్రతి మాటకి నేను ఒకానొక రోజు దేవుని న్యాయపీఠం ఎదురు నిలబడి లెక్క చెప్పాలి. అందులో బోధకుడికి ఇంకా శిక్ష ఎక్కువ. ఎందుకంటే, నేను చెప్పిన మాటల మీద మీరు మీ జీవిత నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి, నేను ఒక సేవకుడిగా ఎప్పుడూ గూడా అక్కడ దేవుడు చెప్పంది నాకు చెప్పేటువంటి అధికారము లేదు. కానీ, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, సంఘాల్లో అబద్ధం చెప్పటానికి, మోసం చేయటానికి హద్దులే లేకుండా పోయిందండి. సో, దీంతో నేననుకుంటాను ఈ ప్రశ్నని మనం ఆన్సర్ చేసేసాము. ఆన్సర్ ఏంటంటే ఇది ఇక్కడ మాట్లాడుతున్న టాపిక్ వేరు. ఇక్కడ ఇంకోటేంటంటే వాళ్ళు చాలా సైన్యముగా ఉన్నారండి. ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యూ వుమెన్ లీడర్‌షిప్ రోల్‌లోకొచ్చారని లేదక్కడ. ఏదో కొంతమంది స్త్రీలు నాయకత్వపు రోల్‌లో ఉన్నారు. మిగిలిన సమాజం అంతటిని ముందుండి నడిపిస్తున్నారు. అదే అక్కడుంది. సైన్యం వలె అనే మాట ఉంది కదా! గొప్ప సైన్యంగా ఉన్నారని. అంటే అర్థం ఏంటి? మాసివ్ బిగ్ గ్యాదరింగ్ అనమాట. మామూలు గ్యాదరింగ్ కాదు. దేవుడు అనుగ్రహించినటువంటి దాన్ని చెప్పడానికి. సో, దాంతో నేను ఆ ప్రశ్నను అక్కడ విడిచిపెడుతున్నాను. నేను అనుకుంటాను, ఈ ప్రశ్న క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. సో, దాంతో దాన్ని విడిచిపెట్టి రెండో ప్రశ్నకి మనము వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాము. రెండో ప్రశ్న ఏంటంటే పాస్టర్ గారు అపోస్తుల కార్యాల గ్రంథము 18వ అధ్యాయంలో ప్రిస్కిల్లా, అకుల ఉన్నారు గదా! మరి వాళ్ళు అపోలోకి వాక్యము చెప్పినట్టుగాను, బోధించినట్టుగాను ఉంది గదా! మరి స్త్రీ బోధించొచ్చు గదా! లేకపోతే ఆహ్, వాక్యం చెప్పొచ్చు గదా! అనేటువంటి క్వెషను అడిగినట్టున్నారు. సో, క్వెషన్ అది నాకదేనా అనిపిచ్చింది. సో, దీనికి ఆన్సరు ఆల్రెడీ వీడియో నంబర్ 22లో పార్ట్ 22లో నేను ఆల్రెడీ చెప్పాను. ఈ క్వెషను మళ్ళీ ఇంకొకసారి ఎలాబొరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను స్త్రీలు ఏ ఏ పరిస్థితుల్లో వాక్యం బోధించొచ్చో నేను ఆల్రెడీ చెప్పాను. 3, 3 ప్లేసెస్‌లో దేవుని వాక్యం అలౌ చేస్తుందని కూడా చెప్పాను. మొట్టమొదటిది తల్లి పిల్లలకు, తల్లి లేకపోతే గ్రాండ్ మదరు మనము 2 తిమోతిలో చూపించాను. పిల్లలకి బోధించొచ్చు. చిన్న పిల్లలకి వాక్యము బోధించొచ్చని చూపించాను నేనక్కడ. నిజానికి సండే స్కూల్‌లో గూడా చిన్న పిల్లలకి చక్కగా స్త్రీలు బోధిస్తున్నారు. బోధించొచ్చనే చూపించాను నేను. నంబర్ 1. నంబర్ 2 రెండో కేసు నేను చూపించింది తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఏం చెప్పానంటే, పెద్ద స్త్రీలు అంటే వృద్ధులైనటువంటి స్త్రీలు, లేకపోతే వయసులో పెద్దవాళ్ళైనటువంటి స్త్రీలు, యవ్వన స్త్రీలకు బోధించాలి. భర్తను ప్రేమించాలని, తర్వాత కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని, ఇదంతా గూడా అంటే ఒక పవిత్రురాలైన, పరిశుద్ధురాలైన స్త్రీ ఎలా ఉండాలో ఒక గాడ్‌లీ వుమెన్, ఎల్డర్‌లీ వుమెన్ ఆర్ గాడ్‌లీ వుమెన్ తన జీవితం అంతా చూసి తన భర్తను ప్రేమించి, తన కుటుంబాన్ని కట్టుకొని, పిల్లలను పెంచి, పిల్లలను పెద్ద చేసినటువంటి ఒక పెద్ద స్త్రీ యవ్వన స్త్రీలకి ఏం చేయాలి? వాక్యము చెప్పాలి. డిసైపుల్ మేకింగ్‌లో ఇదే ఇంపార్టెంట్. డిసైపుల్ మేకింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక పురుషుడెళ్లి స్త్రీకి డిసైపుల్ మేకింగ్ చేయలేడు గదా! స్త్రీకి ఏం చేయాలి? క్రీస్తుకు శిష్యురాలుగా చేయాలి. చేయాలంటే ఎవరు చేయాలి? స్త్రీయే చేయాలి. సో, నేనేం జెప్పాను? స్త్రీలకు వాక్యము చెప్పొచ్చు, బోధించొచ్చు, చెప్పొచ్చు అని చెప్పాను. ఇది రెండో కండిషను మనం జూసాం. అండ్ మూడోది ఇదిగో ఇక్కడ ఉన్నటువంటిది. అపోస్తుల కార్యాల గ్రంథము 18వ అధ్యాయము 24-28 వరకు నేను చదువుతాను. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్యావంతుడును, లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశం పొంది, తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్నవాడై, యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడారంభించెను. ప్రిస్కిల్ల, అకులాయు విని వాళ్ళేం చేశారంట? అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును పూర్తిగా అతనికి విశదపరిచిరి. మిగిలిన వచనాలు మీరు మీరు చదవండి. బట్ కాంటెక్స్ట్ అయితే ఇక్కడుంది. ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్‌గా
ఏం చేశారు? ఒక ఒక మ్యాన్‌ని తీసుకున్నారు. ఒక పురుషుడు ఈయన అపోల్లో అనేటువంటి ఆయన. ఆయన్ని తీసుకొని ఆయన దగ్గరికి చేర్చారు. చేర్చుకొని ఆయనకేం చెప్పారు? వాక్యము చెప్పారు. వాక్యం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇద్దరు కలిసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. భర్త, భార్య కూర్చొని ఆయన్ని కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్పారు. సో, అలాంటి కాంటెక్స్ట్‌లో చెప్పొచ్చు అని గూడా నేను చెప్పాను ఆల్రెడీ. ఆల్రెడీ ఆన్సర్‌లో ఏం చెప్పాను? ఇది ఫార్మల్ చర్చ్ గ్యాదరింగ్ కాదిది. ఫార్మల్ చర్చ్ గ్యాదరింగ్ అంటే సంఘము వచ్చి సంఘంగా కూర్చొని స్త్రీలు, పురుషులు కలిసి ఆరాధన చేయటానికి వచ్చిన సెట్టింగ్ కాదిది. బ్యాక్‌గ్రౌండ్ అది కాదు. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే ఒక వ్యక్తికి భార్యాభర్త కూర్చొని లేకపోతే ఇంకొక భార్యాభర్త కూర్చొని వాక్యం చెప్పొచ్చా? మాట్లాడుకోవచ్చా? అంటే ఎందుకు మాట్లాడుకోకూడదు? ఆన్సర్ ఏంటంటే దట్ ఈస్ నాట్ ఎ ఫార్మల్ చర్చ్ సెట్టింగ్. నిజంగా నువ్వు అఫీషియల్‌గా సంఘంగా కూడి రాలేదు. కాబట్టి మీరు కూర్చొని మాట్లాడొచ్చు, వాక్యం చూపించొచ్చు, వాక్యం చెప్పొచ్చు. పక్కన భర్త కూడా ఉన్నాడు. సో, తప్పకుండా ఇలాంటి కాంటెక్స్ట్‌లో చేయొచ్చు అని కూడా నేను చెప్పటం జరిగింది. సో, దాంతో నేను ఈ క్వెషన్‌ని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ యెస్ అని చెప్పినటువంటి మళ్ళీ క్వెషన్ తీసుకొచ్చి దీన్నేమంటారు, దీన్నేమంటారు అని అడిగారనుకోండి. ఆన్సర్ ఈస్ సేమ్. ఆన్సర్ ఏం మారదు. పార్ట్ నంబర్ 22లో నేను చెప్పాను. ఫస్ట్ తిమోతి వీడియో నంబర్ 22లో నేను ఆల్రెడీ చెప్పాను. దయచేసి మీరు అది చూస్తే మీకు క్లారిటీ వస్తది. క్వెషన్ నంబర్ 3 మూడవ ప్రశ్న. పాస్టర్ గారు రోమా పత్రిక 16 అధ్యాయము మొదటి వచనంలో ఫీబే అను సహోదరి సంఘ పరిచారకురాలని పౌలు చెప్పాడు. అంటే స్త్రీలు సేవకురాళ్ళుగా ఉండొచ్చు కదా! పాస్టర్స్‌గా ఉండొచ్చు గదా! బేసికల్‌గా క్వెషన్ అయితే అదనమాట. క్వెషన్ ఏంటో మీకు అర్థమైంది కదా! క్వెషన్ ఏంటంటే ఒక రిఫరెన్స్ ఏంటంటే రోమాపత్రిక 16 అధ్యాయము మొదటి మొదటి వచనం. సో, నేను కాంటెక్స్ట్ కోసం మనం ఈ ప్రశ్నని చదువుదాము. చదివిన తర్వాత అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 16 అధ్యాయం మొదటి వచనం. కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే, ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును, నాకును సహాయురాలై ఉండెను. చూడండి ఎంత నిజానికి నేను అనుకుంటాను పాల్ హార్ట్‌లో నిజంగా ఆహ్, ఎలాంటి హృదయం ఉందో గూడా మనకిక్కడ కనిపిస్తా ఉంటది. ఆయన కష్టపడి పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఈ సహోదరి ఎన్ని సార్లు ఏ విధంగా నిజంగా ఒక సేవకుడికి సహాయం చేసిందో మనకు తెలీదు. బట్ ఆయన మాత్రం హృదయంలో పెట్టుకున్నాడు. దేవుని బిడ్డ చక్కగా ఎంతోమందికి నాకొక్కడికే గాదు. ఆయన అన్నాడు గదా! అనేకులకును నాకును ఆమె సహాయం చేసింది కాబట్టి ఆయనేమంటున్నాడంటే రోమాలో ఉన్న చర్చికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, "ఇదిగో ఫీబే మీ దగ్గరికొస్తుంది. ఫీబే మీ దగ్గరికి వస్తుంది. మీరు ఆమెను చేర్చుకోండి." అదే కదా ఆయన చెప్పింది. ఆమెకు మీ వలన కావాల్సింది ఏదైనా ఉంటే ఆమెకు సహాయం చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తున్నాను. అంటే ఏమంటున్నాడు? మేబీ ఫీబే బయలుదేరి ఎళ్తుంది. రోమ్ ఎళ్తుంది. ఆమె కొరింథీ దగ్గరుంది. అక్కడి నుంచి బయలుదేరి కెంక్రియా అనేటువంటి ప్రాంతంలో నుంచి వచ్చిందనమాట. ఆమె అక్కడి నుంచి బయలుదేరి రోమ్ ఎళ్తుంది. రోమ్ ఎళ్తున్నప్పుడు చెప్తున్నాడు ఫీబే వస్తుంది. ఫీబేని మీరు జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి. ఆమెకేమన్నా అవసరం ఉంటే మీరు చేయండి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆమె సంఘ పరిచారకురాలు అన్నాడు. ఏమన్నాడు? సంఘ పరిచారకురాలు. స్థానిక సంఘానికి పరిచారకురాలు. ఇది ఇంపార్టెంట్ మాట. ఇదే కదా వాళ్ళు అడిగిన క్వెషను. అడిగిందేంటి సంఘ పరిచారకురాలు అని అడిగారు. దీని వెనకాల ఉన్నటువంటి పరిచారకురాలు అనేటువంటి మాట వెనకాల ఉన్నటువంటి గ్రీక్ పదము ఏంటంటే డియాకొనాస్ అనేటువంటి మాట. డీకన్ అంటాం మనం. ఇంగ్లీష్‌లో మనం డీకన్ అంటాం గదా! సో, ఆ మాట ఆ మాటకు అర్థం ఏంటంటే సర్వెంట్ లేకపోతే పరిచర్య చేసి సర్వెంట్ అంటే ఏమంటాం మనం? పరిచర్య చేసేవాళ్ళని సర్వెంట్ లేకపోతే డీకనెస్ అనేటువంటి మాట. డీకన్ అనేటువంటి మాట. అంటే పరిచారకురాలు, పరిచర్య చేసేటువంటి ఆమె. నిజానికి అక్కడ గూడా అదే ఉంది. సో, నేను నా ఆన్సర్ ఏంటో చెప్పమంటారా అండి? నా ఆన్సర్ ఏంటంటే స్త్రీలు సంఘంలో పరిచారకురాళ్ళుగా ఉండొచ్చు. ఆన్సర్ ఏంటంటే స్త్రీలు సంఘంలో పరిచారకురాళ్ళుగా ఉండొచ్చు. ఇక్కడ ఆమెను పెద్దగా చెప్పలేదు. ఆమె పెద్ద సంఘానికని చెప్పలేదు ఆయన. అంతేకాదు ఆయన అధ్యక్షురాలని గూడా చెప్పలేదు. ఆమె పెద్ద అని చెప్పలేదు. ఆమె అధ్యక్షురాలు అని చెప్పలేదు. ఆమె కాపరి అని చెప్పలేదు. ఆమె నాయకురాలు అని చెప్పలేదు. ఆమె ఏంటంట ఆ సంఘానికి? పరిచారకురాలు. ఈ మాట ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే తిమోతికి కూడా చెప్పాడు ఈ మాట. ఈ మాట ఎగ్జాక్ట్‌గా ఇదే మాట మొదటి తిమోతి 3 అధ్యాయంలో ఉందన్నమాట.
మూడో అధ్యాయంలో మొదటి తిమోతిలో ఏం చెప్పాడో మనం చూద్దాం. మొదటి తిమోతి మూడో అధ్యాయంలో ఇలా అంటాడు. ఏమంటాడంటే, ముందు పెద్దల గురించి మాట్లాడతాడు. మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి ఏడో వచనం వరకు సంఘ సంఘాన్ని నడిపించాల్సినటువంటి అధ్యక్షత బాధ్యత తీసుకోవాల్సినటువంటి లీడర్‌షిప్ గురించి మాట్లాడతాడు. మొదటి 7 వచనాల్లో. మాట్లాడిన తర్వాత ఎనిమిదో వచనంలో ఇలా మాట్లాడతాడు. ఎనిమిదో వచనంలో అలాగుననే లైక్‌వైస్ సిమిలర్‌లీ అనేటువంటి మాట. అలాగుననే ఏమంటాడు? పరిచారకులు మాన్యులయుండి పరిచారకులు అన్నాడు గదా! దాని ఎనకాల ఉన్న మాట కూడా అదేననమాట. మనం మనం ఇందాక మాట్లాడాం గదా! డియాకనస్ అనేటువంటి మాట. సేమ్ మాట ఇక్కడ గూడా ఉందనమాట. సో, ఇప్పుడు పెద్దల గురించి మొదటి 7 వచనాల్లో మాట్లాడి, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పరిచారకుల గురించి మాట్లాడుతున్నాడు. సో, పరిచారకుల గురించి మాట్లాడుతున్నప్పుడు పెద్దల గురించి మాట్లాడటం అయిపోయింది. సో, నేనంటుందేంటంటే, పెద్దలుగా స్త్రీలు ఉండలేరు. కానీ పరిచారకులుగా, పరిచారకురాలుగా స్త్రీ ఉండొచ్చు. దాన్ని కొంచెం కిందకి రండి. కొంచెం కిందకొస్తే మనకు అది గూడా అర్థమవుతది. 11వ వచనం. 11వ వచనం ఏముందండి? అటువలే పరిచర్య పరిచర్య చేసే స్త్రీలనేమంటారు? పరిచారకురాలే గదా! అనేది. మరి ఫీబే పరిచారకురాలే గదా! నేను గూడా అదే జెప్తున్నాను. ఇక్కడున్న మాట గూడా అదే మాట అనమాట. సో, పరిచర్య చేయు స్త్రీలు నిజానికి ఇది కొద్దిగా డిబేటెడ్ వర్సే. నేను ఈ వర్స్ దగ్గరికొచ్చినప్పుడు కొంచెం టైమ్ స్పెండ్ జేస్తాను. ఎందుకు ఇది డిబేటెడ్ వర్స్ అంటే, కొంతమంది ఏమంటారంటే, కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ గూడా అలా అనువాదం చేసినాయి. అక్కడ 3 ఉంది గదా! చూసారా? 11 వచనం దగ్గర ఏముంది? 3 ఉంది. స్త్రీలను దగ్గర ఏముంది? 3 ఉంది. 3 కిందకొస్తే ఏముంది? వారి భార్యలు. అక్కడ మాట్లాడుతుంది ఏయ్ ఇక్కడ మాట్లాడుతున్న పురుషులు భార్యల గురించి మాట్లాడుతున్నాడు గానీ, పరిచారకురాలైన స్త్రీల గురించి మాట్లాడట్లేదనేది ఒక డిబేట్ ఉంది. ఆ డిబేట్‌కి నేనక్కడికొస్తాను. నేనింకా ఆ వచనాల దగ్గరికి రాలేదు గదా! ఆ వచనాల దగ్గరికొచ్చినప్పుడు నేనేం నమ్ముతున్నానో చెప్తాను. దానికి ముందు నేను అంగీకరిస్తుందేంటంటే, స్త్రీలు సంఘంలో పరిచారకురాలుగా ఉండొచ్చు. పెద్దల కింద సంఘ నాయకత్వం కింద స్త్రీలు పరిచర్య చేయొచ్చు అనేటువంటిది నేను నమ్ముతున్నాను. ఫీబే పరిచారకురాలు. ఆమె అపోస్తలులకి సహాయం చేసింది. అనేక మందికి సహాయం చేసింది. ఆమె చాలా పరిచర్య చేసింది దేవుని రాజ్యంలో. నిజానికి ఆమె ఎంత పరిచర్య చేసిందంటే, ఆమె పేరు దేవుని వాక్యంలోనే ఉండిపోయింది ఎప్పటికి. సో, ఈరోజు మనము 2000 సంవత్సరాల తర్వాత ఆమె గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఆమె దేవుడిని ఎంత ప్రేమించిందో చూడండి. సో, పౌలు రాస్తున్న సిఫారసులోనే ఎలాంటి స్త్రీయో సంఘంలో మనకర్థమవుతుంది. నేనంటాను ఫీబే లాంటి పరిచారకురాలైనటువంటి స్త్రీలు మన సంఘాల్లో గూడా మనకి అవసరము. దేవుడిని ప్రేమించి, దేవుని సంకల్పాన్ని ప్రేమించి, ఎలాగైనా దేవుని సంకల్పం ముందుకు తీసుకెళ్ళాలి. నా బలము, నా శక్తి, నా జ్ఞానం అంతా వాడతాననేటువంటి స్త్రీలు ఇప్పుడు గూడా మన సంఘాల్లో అవసరము. వాళ్ళకి వాళ్ళు పరిచర్య చేయటానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సంఘ కాపరుల మీద ఉంది, పెద్దల మీద ఉంది అనేటువంటిది గూడా మనం ఇక్కడ గుర్తించొచ్చు. నేను అనుకుంటాను ఈ క్వెషన్‌ని నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఆన్సరు ఏంటంటే ఫీబే ఎలాగైతే పరిచారకురాలుగా ఉందో, స్త్రీలు సంఘంలో పరిచారకురాలుగా ఉండొచ్చు, పరిచర్య చేయొచ్చు. నిజానికి మన సంఘంలో చాలా స్త్రీలు పరిచర్య చేస్తున్నారు. రకరకాల సండే స్కూల్ పరిచర్య అంతా స్త్రీల చేతుల్లోనే ఉంది మన సంఘంలో. అంతేకాదు స్త్రీల పరిచర్య అంతా కూడా స్త్రీల చేతుల్లోనే ఉంది. ఇక అండ్ చాలా పరిచర్య, ప్రార్థన పరిచర్య అనండి, ఇంక చాలా పరిచర్యలు వాళ్ళు చేస్తున్నారు. నేను అనుకుంటాను ఆహ్, పురుషులు అంటే పెద్దలుగా ఉన్నటువంటి గాడ్లీ ఎల్డర్స్ కింద స్త్రీలు పరిచారకురాలుగా ఉండి వాళ్ళకి పరిచర్య చేసే అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత నేను లీడర్‌షిప్‌దని అనుకుంటున్నాను. సో, దేవుడు మరి అలాంటి కృప మనకు కూడా దయచేయాలని నేను కోరుకుంటున్నాను. దాంతో మూడవ ప్రశ్న అయిపోయింది. మూడవ ప్రశ్నకు ఆన్సర్ చేసాం. నాలుగో ప్రశ్న, ఆ నాలుగో ప్రశ్న చాలా, చాలా పెద్ద ప్రశ్న గానీ నేను దీన్ని చాలా సింపుల్‌గా ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. నాలుగో ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు యోహాను రాసిన రెండవ పత్రిక యోహాను రాసిన రెండో పత్రిక మొదటి వచనంలో ఏర్పరచబడిన అమ్మగారికిని, ఆమె పిల్లలకును శుభమని యోహాను చెప్తున్నాడు. అంటే ఏర్పరచబడిన అమ్మగారు పాస్టమ్మ గారే గదా! సేవకురాలే గదా! అది అసలు క్వెషన్ నాకు అర్థమైందేంటంటే, క్వెషన్ ఏంటంటే, అమ్మగారు ఎవరు? అమ్మగారు పాస్టమ్మ గారే గదా! సేవకురాలే గదా! సంఘం ఆమెదే గదా! ఆమె పిల్లలని ఉంది గదా! ఆమె పిల్లలంటే ఎవరు? చర్చ్ మెంబర్సే గదా! సో, నేననుకుంటాను ప్రశ్న ఇదని నేననుకుంటున్నాను. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే,
ఇది కూడా అబద్ధ బోధకుడు చెప్పినటువంటి వచనమేననమాట. స్త్రీలు పాస్టర్లుగా ఉండొచ్చు అని చెప్పి చూపించటానికి ఒక అబద్ధ బోధకుడు వాడినటువంటి వచనము ఇదిగోండి ఈ వచనం. అతనేం చెప్తాడంటే, నేను జాగ్రత్త చెప్తున్నాను వినండి. అతనేం చెప్తాడంటే, బైబిల్‌లో దేవుడు ఒక పాస్టరమ్మకి పుస్తకమే రాసాడు. ఏ పుస్తకం? యోహాను రాసిన రెండవ పత్రిక. ఈమె పాస్టరమ్మ. ఈమె పాస్టరమ్మ. ఆమె పిల్లలు ఎవరంటే సంఘస్థులు. సో, ఆమె పాస్టరమ్మ, ఆమె పిల్లలు ఎవరు? సంఘస్థులు. సో, దేవుడు న్యూ టెస్ట్‌మెంట్‌లో ఎంత క్లియర్‌గా ఒక పాస్టరమ్మనే డైరెక్ట్‌గా అడ్రెస్ చేస్తూ రాసినప్పుడు, చర్చ్‌లో పాస్టర్‌గా ఎందుకు స్త్రీ ఉండకూడదు అనేటువంటిది ఈ బోధకుడి యొక్క ఆర్గ్యుమెంట్. సో, ఇప్పుడు మనము ఫైండ్ ఔట్ చేయాలి అసలు ఎవరు ఈ అమ్మగారు అనేటువంటిది. ఈ అమ్మగారు ఎవరు అనేటువంటిది మనం కనుక్కోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దయచేసి మనం ఇంకోటేంటంటే, ఈ అమ్మగారు ఏర్పరచబడిన అమ్మగారంట. ఎవరు ఈమె? ఏర్పరచబడిన అమ్మగారు. మనం గ్రీక్‌లో ఏర్పరచబడిన అనేటువంటి మాట ఎక్లెక్టాస్ అనేటువంటి మాట వాడతాము. దాని నుంచే ఏర్పరచబడిన వారు అనేటువంటి మాట నేను ఫస్ట్ పీటర్ చెప్పినప్పుడు చెప్పాను. ఫస్ట్ పీటర్ మొదటి వచనాల్లో చెప్పాను. ఏర్పరచబడినటువంటి వారు అనేటువంటిది. అంతేకాదు ఈ అమ్మగారు అని తెలుగులో అనువాదం చేశారు గదండీ! ఈ అమ్మగారు అని అనువాదం చేశారు గదా! ఈ అమ్మగారు అనేటువంటి మాట వెనకాలున్న గ్రీక్ పదము కురియా. కేయుఆర్ఐఏ ఏంటంటే దాని అమ్మగారని తెలుగులో అనువాదం చేశారు గదా! దాని వెనకాల ఉన్న మాట ఏంటి? కురియా. కేయుఆర్ఐఏ. కురియాస్ అంటే ప్రభువు అనేటువంటి మాట కదా! మనకు తెలుసు. లార్డ్. లార్డ్ అనేటువంటి మాట. కురియా అనేటువంటి మాట దీని వెనకాల ఉన్నటువంటి మాట అనమాట. సో, నేను ఇంగ్లీష్ అనువాదాలు చాలా చూసాను. వీళ్ళు ఈ కురియా అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని వాళ్ళు ఎలా అనువాదం చేశారు? తెలుగు బైబిల్‌లో అమ్మగారని రాశారు గదా! అమ్మగారని రాశారు. సో, అమ్మగారని రాశారు గాబట్టి చాలా గౌరవంగా రాశారు. అమ్మగారు అనేటువంటి మాట చక్కగా రాశారు గదా! సో, ఇంతకీ ఈ కురియా అనే మాటని అనువాదము ఎలా చేశారు అనేటువంటిది నేను కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ చూసాను. నేను చెప్తాను. మొట్టమొదటిది 'ది ఎలెక్ట్ లేడీ' అని రాసింది. 'ది ఎలెక్ట్ లేడీ.' ఎలెక్ట్ అంటేనేమో ఏర్పరచబడింది. లేడీ అంటే ఏంటి? కురియా. కురియా. కురియాని ఎలా అనువాదం ఈఎస్వి, హోల్‌మెన్, ఎన్‌కేజీవి అన్నీ గూడా లేడీ అని అనువాదం జేసినియి. లేడీ అంటే ఏంటి? స్త్రీ. సో, ఏర్పరచబడిన స్త్రీ. మనం నిజానికి ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ ఎలా అనువాదం జేసినాయంటే, ఏర్పరచబడినటువంటి స్త్రీ. తర్వాత ఎన్ఏఎస్‌బి ద చోజన్ లేడీ వాళ్ళు గూడా అదే అన్నారు. ఎలెక్ట్ లేడీ అని ఒక అనువాదం అయితే, చోజన్ లేడీ అంటే ఏర్పరచబడినటువంటి స్త్రీ. తర్వాత ఇంకొన్ని ట్రాన్స్‌లేషన్స్ ఎ లేడీ చూజన్ బై గాడ్ అనేటువంటి మాట వాడారు. బేసికల్‌గా ఈ మాటకి కురియా అనేటువంటి మాటకి అర్థము ఏంటంటే వుమెన్. అర్థం ఏంటంటే వుమెన్ స్త్రీ. దాని దాని మీనింగ్ అయితే అందరూ ఒప్పుకుంటున్నటువంటిదైతే స్త్రీ. కాకపోతే కురియా అనేటువంటి మాటను మనం చదవగానే మనం ఆలోచించాల్సిందేంటంటే మామూలు స్త్రీ కాదు ఈమె. ఈమె ఏర్పరచబడిన వ్యక్తి గాదు. ఏర్పరచబడిందనేది పక్కన బెడితే, ఈ కురియా అనే పదము ఏం చెప్తుందంటే, ఆమె స్త్రీ మాత్రమే కాదు గానీ, ఆమె స్త్రీతో పాటు కొంచెం ఎగ్జాల్టెడ్ పొజిషన్ అంటే ఏంటంటే, ఉన్నతమైనటువంటి వ్యక్తి అంటాం. మనం కురియాస్ అంటే ప్రభు అన్నాం గదా! కురియా అనేటువంటి మాటకి ఉన్నతమైన వ్యక్తి, లేకపోతే విశేషమైనటువంటి స్త్రీ, ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ, లేకపోతే ఉన్నతమైన స్త్రీ. మీరు అలా మాట్లాడొచ్చనమాట. సో, అందుకని నేను అనుకుంటాను తెలుగు బైబిల్ అమ్మగారని. అమ్మగారు అనేటువంటి మాట రాయటానికి కారణం ఏంటో చెప్తున్నాను నేను. ఎందుకని రాసుంటారు అమ్మగారనంటే, ఈ స్త్రీ స్త్రీయే గాని ఆమె ప్రాముఖ్యమైన లేకపోతే విలువ కలిగిన విశేషమైనటువంటి స్త్రీ గాబట్టి ఆమెను అమ్మగారని అనువాదం చేసుంటారు. ఆమెకి ఎవరున్నారు? పిల్లలున్నారు. ఈ ఈ గౌరవమైనటువంటి స్త్రీకి ఎవరున్నారు? పిల్లలున్నారు. నేను అసలు ఈ స్త్రీ ఎవరు అని లాస్ట్ 2000 సంవత్సరాల్లో అసలు ఈ వచనాన్ని ఎవరు ఎలా అర్థం చేసుకున్నారు అనేటువంటి ప్రయత్నం గూడా నేను జేశాను. చేస్తే ప్రాముఖ్యంగా 3 విధాలుగా దీన్ని అర్థం చేసుకున్నారు. ఈ ఈ వచనాన్ని 3 విధాలుగా అర్థం చేసుకున్నారు.
నేను ఆ డీటెయిల్స్‌లోకి ఇప్పుడు టైంని బట్టి వెళ్ళట్లేదు గానీ, 3 రకాలుగా అర్థం చేసుకున్నారు. ఆ 3 రకాలేంటో చెప్తాను. ప్రాముఖ్యంగా 3 రకాలు. ఆ 3 రకాలేంటో చెప్తాను. మొట్టమొదటిది ఏమన్నారంటే, ఇక్కడ మాట్లాడుతుంది ఒక స్త్రీ గురించే. ఆ స్త్రీకి ఆమె సొంత పిల్లలున్నారు. ఆమె పిల్లలంటే ఏంటి అర్థం? ఆమె పుట్టిన పిల్లలు. మాట్లాడుతుంది స్త్రీ గురించే. స్త్రీకి ఎవరున్నారు? పిల్లలున్నారు. సో, ఆయన యోహాను రెండో పత్రిక ఒక స్త్రీకి రాసాడు. ఆ స్త్రీకి పిల్లలున్నారు. అంటే ఒక కుటుంబానికి రాసాడు. మనం మాట్లాడాలంటే భాషలో ఇప్పుడు ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలుంటారు గదా! ఆ తల్లికి రాసాడు. తల్లితో పాటు వాళ్ళకి ఎవరికుంటారు? పిల్లలుంటారు. ఆమె భర్తకి ఏమైందో మనకు తెలీదు. ఆమె భర్తకి ఏమైనా అయితే అయ్యుండొచ్చు అని కొంతమంది అయితే అయ్యుండొచ్చు కాబట్టే ఆమెకు రాసాడు అని కొంతమంది అంటారు. కాబట్టి ఇక్కడ పిల్లలంటే చర్చ్ గాదు. పిల్లలంటే ఆమె పిల్లలు. ఆమెకు పుట్టిన పిల్లల గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పి కొంతమంది దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేశారు. దానికి వాళ్ళిచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మనం అడుగుతాం గదా! వెంటనే. ఎవరైనా బైబిల్‌లో ఎక్కడైనా ఒక కుటుంబానికి, కుటుంబంలో ఉన్నటువంటి భర్త ప్రాబబ్లీ లేనటువంటి ఒక స్త్రీకి, ఆళ్ళ పిల్లలకి బైబిల్‌లో పుస్తకాలు రాస్తారా? అని మనం వెంటనే ఆళ్ళని అడిగామనుకోండి. వాళ్ళేమంటారో తెలుసా? అదేంటి ఎందుకు రాయరు? ఫిలెమోన్‌కి రాసాడు గదా! పౌలు. ఒక వ్యక్తికి రాసాడు గదా! ఇక్కడ మూడో పత్రిక ఎవరికి రాసాడు? యోహాను రాసిన మూడో పత్రిక? ఎవరికి రాసాడు? గాయుకు రాసాడు గదా! మరి ఇక్కడ గాయుకు రాసినప్పుడు, అక్కడ ఫిలెమోన్‌కి రాసినప్పుడు, ఇక్కడ ఒక ఆమెకు రాయటానికి, ఆమె పిల్లలకి రాయటానికి ఏంటి ప్రాబ్లము? అని కొంతమంది అంటారు. అర్థమైందండి? ఆర్గ్యుమెంట్ అర్థమైందా మీకు వాళ్ళ ఆర్గ్యుమెంట్? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటో చెప్తున్నాను మీకు. సో, అలా చెప్తారు కొంతమంది. కొంతమంది ఈళ్ళు నమ్మారు. చాలా ఫేమస్ పీపుల్ గూడా ఈ ఇంటర్ప్రిటేషన్ నమ్మారు. సో, వాళ్ళ దృష్టిలో ఇక్కడ మాట్లాడుతుంది పాస్టమ్మ గురించి గాదు, చర్చ్ గురించి గాదు. ఇక్కడ మాట్లాడుతుంది పాస్టమ్ గురించి గాదు, చర్చ్ గురించి గాదు. అమ్మగారు పాస్టరమ్మ గాదు. ఆమె మామూలు వ్యక్తి, ఒక విశ్వాసురాలు. ఆమెకు పిల్లలున్నారు. వాళ్ళతో మాట్లాడుతుంది. ఇదొక ఇంటర్ప్రిటేషన్. రెండో ఇంటర్ప్రిటేషను ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతుంది ఆయన యోహాను ఒక పెద్దగా మాట్లాడుతున్నాడు. తోటి పెద్దతో మాట్లాడట్లేదు. ఒక పెద్దాయన. ఆయన ఎల్డరు. ఆయన ఎల్డరే గదా! ఇప్పుడు పీటర్ ఎల్డరేనా? పేతురు పెద్దాయన గదా! మొదటి పేతురు 5 అధ్యాయం చూసాను. నేను నా తోటి పెద్దలకు చెప్తున్నాను. ఇక్కడ ఆయన పెద్దగా మాట్లాడుతున్నాడు. పెద్దగా మాట్లాడుతున్నాడు గానీ, ఇక్కడ ఈయన రాస్తున్నటువంటి ఈ స్త్రీ, గౌరవమైనటువంటి స్త్రీ, లేకపోతే ఉన్నతమైనటువంటి స్త్రీ, ఈ స్త్రీ ఎవరంటే సార్వత్రిక సంఘము, సార్వత్రిక సంఘానికి స్త్రీ అని చెప్పి రాస్తున్నాడు. ఎందుకు అలా రాస్తున్నాడంటే, ఆయన ఒక ప్రాంతంలో, ఒక ప్లేస్‌లో ఉన్న ఒక చర్చ్ నేమ్ పెట్టకుండా జనరల్‌గా సంఘాన్ని స్త్రీ అని పిలుస్తున్నాడు. సంఘాన్ని స్త్రీ అని పిలుస్తూ ఎవరైనా ఈ పుస్తకం చదువుకోవచ్చు. ఎవరికైనా అందుబాటులో ఉంటది కాబట్టి సార్వత్రిక సంఘాన్ని స్త్రీ అని పిలుస్తున్నాడు. స్త్రీ అని పిలుస్తూ ఆ సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి పిల్లల్ని పిల్లలంటున్నాడు. అంటే అర్థం ఏంటి? విశ్వాసుల్ని ఏమంటున్నాడు? పిల్లలంటున్నాడు. ఈ గౌరవమైనటువంటి వ్యక్తిని ఏమంటున్నాడు? సార్వత్రిక సంఘం స్త్రీయే గదా! గౌరవమైనటువంటి స్త్రీని ఏమంటున్నాడంటే సార్వత్రిక సంఘం అని అంటున్నాడు అనేటువంటిది ఇంకొక ఇంటర్ప్రిటేషన్. ఇది రెండవ ఇంటర్ప్రిటేషన్. మూడో ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి వద్దాము. నేను అనుకుంటాను మనం దీంతో ఈ ఇష్యూని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మూడో ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఇక్కడ యోహాను మాట్లాడుతుంది సార్వత్రిక సంఘం గురించి కాదు. యోహాను మాట్లాడుతుంది స్థానిక సంఘం గురించి. ఇక్కడ ఈ గౌరవమైన స్త్రీ, ఈ ఉన్నతమైన స్త్రీ స్థానిక సంఘము. స్థానిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు. ఆమె పిల్లలు అంటే ఎవరు? స్థానిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు. అంటే యోహాను ఒక స్థానిక సంఘానికి రాస్తున్నాడు. స్థానిక సంఘానికి రాస్తున్నాడు. ఆ స్థానిక సంఘాన్ని కురియా అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు ఆ సంఘాన్ని? కురియా అని పిలుస్తున్నాడు. కురియా అంటే అర్థము గౌరవమైనటువంటి స్త్రీ అని అర్థం అనమాట. సో, కురియా అని పిలుస్తున్నాడు. కాబట్టి ఈయన స్థానిక సంఘానికి రాస్తున్నాడు అని చెప్పేది మూడో వ్యూ. ఆ స్థానిక సంఘంలో ఉన్నటువంటి పిల్లలే ఆ పిల్లలన్నమాట. అంటే ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో మగవాళ్ళు, పురుషులు, స్త్రీలు అందరూ కలిపి ఉన్నారో వాళ్ళందరూ. ఇక్కడ ఈ మూడో ఇంటర్ప్రిటేషన్ ప్రకారము ఈ స్త్రీ స్థానిక సంఘం నడిపించే పెద్దలు గాదు. లేకపోతే లీడర్‌షిప్ గాదు. కాపరి గాదు గానీ, స్త్రీ అనేటువంటి మాట స్థానిక సంఘాన్ని సూచిస్తుంది అనేటువంటిది మూడవ ఇంటర్ప్రిటేషన్. సో, ఇప్పుడు ఈ 3 ఇంటర్ప్రిటేషన్స్‌లో ఏది కరెక్ట్? మనకెలా తెలుస్తది? ఏ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ అనేటువంటిది?
సో, మనము జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆహ్, నేను ఒక 7 బెస్ట్ న్యూ టెస్టమెంట్ స్కాలర్స్ అందరివి గూడా డాక్యుమెంట్ జేశాను. అంటే మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను మీద గ్రీక్ న్యూ టెస్టమెంట్ స్కాలర్స్ అందరూ గూడా ఇప్పుడు ఉన్నవాళ్ళందరిలో గూడా ఒక 7 నేను సెలెక్ట్ చేశాను. ఆ 7 ఏం చెప్తున్నారనేటువంటిది మీ ముందు పెడతాను. దానికి ముందు నేనేం నమ్ముతున్నానో చెప్తాను. అసలిక్కడ ఏం జరుగుతుందో చెప్తాను. చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ యోహాను స్థానిక సంఘానికే రాస్తున్నాడు. యోహాను ఎవరికి రాస్తున్నాడు? స్థానిక సంఘానికే రాస్తున్నాడు. స్థానిక సంఘాన్ని గౌరవమైనటువంటి స్త్రీగా చెప్తున్నాడు. చెప్పి ఏమంటున్నాడంటే, "ఇదిగో నేను చర్చికి రాస్తున్నాను. నేను పెద్దని. మీ చర్చికి నేను ఈ లెటర్ రాస్తున్నాను. ఇదిగో మనం ఇచ్చేయాలి. మనం ఎలా ఉండాలి" అని చెప్తున్నాడు. చర్చికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు మిగిలిన పత్రిక అంతా చదివారనుకోండి. 5వ వచనంలో అంటాడు, "కాగా అమ్మ కొత్త ఆజ్ఞ మీకు వ్రాసినట్టు కాదు. మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు మనం ఒకరినొకరు ప్రేమింపాలని నిన్ను వేడుకొనుచున్నాము." సో, ఆయన ఏం చెప్తున్నాడు? చర్చికి చెప్తున్నాడు మళ్ళీ. ఇంతకుముందు చెప్పిందే చర్చికి ఇప్పుడు మరలా చెప్తున్నాడు. బట్ మిగిలిందంతా మీరు చదవండి. నన్ను కన్విన్స్ చేసింది ఇది స్థానిక సంఘం అని ఏంటో చెప్తాను మీకు. జాగ్రత్తగా వినండి. ఈ పుస్తకం ఆఖరిలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో చూడండి. 13వ వచనంలో, "ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు." అంటే విషయం ఏంటంటే ఈయన చెప్పాలనుకున్న విషయము ఇంకొక చర్చి గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక చర్చి గురించి ఏమంటున్నాడు? ఇదిగో నీ సహోదరి అనే మాట వాడాడు. ఇంకొక స్థానిక సంఘం గురించి. బేసికల్‌గా ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, ఇంకొక స్థానిక సంఘము, ఇంకొక స్థానిక సంఘము, స్థానిక సంఘంలో ఉన్నటువంటి పిల్లలు. నీ సహోదరి అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఇంకొక చర్చి, ఆ చర్చిలో ఉన్నటువంటి బిలీవర్స్. వాళ్ళు నీకు వందనములు చెప్తున్నారు అనేటువంటిది ఆయన ఇక్కడ మాట్లాడాడు కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఓహ్! ఈయన మాట్లాడుతుంది 2 లోకల్ చర్చెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక లోకల్ చర్చ్ ఇక్కడుంది. ఇంకో లోకల్ చర్చ్ ఇక్కడుంది. ఈళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నాడు. సో, పాస్టర్ గారు నిజంగా చర్చిని స్త్రీ అని, సహోదరి అని, ఒక వుమెన్‌తో సంఘాన్ని పోల్చొచ్చా? ఎప్పుడైనా ఎవరైనా పోలుస్తారా? న్యూ టెస్టమెంట్‌లో ఇదుందా? ఇలా జరుగుతదా? అనేటువంటి క్వెషన్ గూడా మీరు అడుగుతారు గదా! నేను ఇంకొక చోట చూపిస్తాను. న్యూ టెస్టమెంట్‌లో ఇలాంటి పదమే, ఇలాంటి మాటే మనం ఆల్రెడీ చూసొచ్చాము. చూసొచ్చాం గాబట్టి మళ్ళీ మనం అక్కడికెళ్దాం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 5 మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ 13వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. 13వ వచనంలో పేతురు ఈ మాట అంటాడు. "బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు." నేను ఫస్ట్ పీటర్ చెప్పినప్పుడు చెప్పాను. ఆయన కోడ్ బబులోన్ అనేటువంటిది కోడ్ వర్డ్. ఆమె స్థానిక సంఘము. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. స్థానిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఈయన స్థానిక సంఘంలో ఆమె మీకు వందనములు చెప్పుచున్నారు అనేటువంటి మాట మనం ఇక్కడ చూసాము. సో, ఇది నేను అనుకుంటాను యోహాను మాత్రమే గాదు. పీటర్ గూడా వాడాడు ఇదే కోడ్. అంటే స్థానిక సంఘాలను ఆమెని, స్త్రీ అని పోలుస్తూ మాట్లాడినట్టుగా మనము ఇక్కడ చూస్తాం. సో, కాబట్టి నేను అనుకుంటాను, నిజంగా ఆమె గనక పాస్టరమ్మే అనుకోండి. పాస్టరమ్మే అనుకోండి. ఆమెను పాస్టరమ్మనే పిలిచేవాడు. ఎల్డర్ అని పిలిచేవాడు. నేను ఒక పెద్దని నీకు ఒక పెద్దతో చెప్తున్నాను. పేతురు అనలేదా? మొదటి పేతురు 5వ అధ్యాయంలో అనలేదా? ఏమన్నాడు? తోటి పెద్దను క్రీస్తు శ్రమల్లో సాక్షిని బయలుపరచబోడు మహిమలో పాలువారినని నేను మీలో పెద్దలను హెచ్చరించున్నాను. ఐ యామ్ ఎల్డర్ అండ్ యూ ఆర్ ఎల్డర్స్ అండ్ ఐ యామ్ ఇన్‌స్ట్రక్టింగ్ యూ అన్నాడు అక్కడ. అక్కడ క్లియర్‌గా చెప్పాడు గదా! మరి ఈయన పెద్దయినప్పుడు, ఆమె పెద్దయినప్పుడు, ఇప్పుడు సంఘాన్ని నడిపించాల్సింది ఎవరు? పెద్దలు. ఆమె పెద్దయినప్పుడు ఆమెనేమని పిలవాలి? పెద్దనే పిలవాలి. లేకపోతే అధ్యక్షురాలని పిలవాలి. లేకపోతే కాపరి అని పిలవాలి. న్యూ టెస్టమెంట్‌లో మిగిలిన అన్ని పుస్తకాల్లో వాడిన లాంగ్వేజ్ ఆమెకు వాడాలి. వాడి ఏమనాలి? అమ్మా నువ్వు సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దగా ఉన్నావు కాబట్టి, అధ్యక్షురాలుగా ఉన్నావు కాబట్టి, నీ తోటి పెద్ద నేను నేను నీతో మాట్లాడుతున్నాను అన్నాను. ఆయన అలా అనలేదు. ఆయన ఎలా ఏమన్నాడంటే, ఏర్పరచబడిన ఉన్నతమైన ఆమెకు అనే మాట రాస్తాడు. ఆమె స్త్రీ అనే మాటగా ఆమెని మనం అనువాదం చేయొచ్చు గదా! స్త్రీ. ఆ ఉన్నతమైన ఆమెకు ఏర్పరచబడిందంట ఆమె. ఎవరు ఆమె ఏర్పరచబడిన ఆమె? ఏర్పరచబడిన ఆమె ఎవరంటే నాకు తెలిసి క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే స్థానిక సంఘము. యోహాను ఒక స్త్రీకి, ఆ స్త్రీకి ఆమె కడుపులో పుట్టిన పిల్లలకు రాయలేదు. నేను అలా రాసాడని నేను అనుకోవట్లేదు. యోహాను ఒక స్థానిక సంఘానికి రాసాడు. స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులకు రాసాడు. వాళ్ళు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో రాసాడు. ఇప్పుడు నేను ఒక 7 న్యూ టెస్టమెంట్ స్కాలర్స్ అని అన్నాను కదా!
వాళ్ళేం చెప్పారు అనేటువంటిది కూడా నేను చెప్తాను. మీలో చాలామందికి నేనేం మాట్లాడుతున్నానో ప్రాబబ్లీ మీకు అర్థం కాకపోవచ్చు. ఇక్కడి వరకు అర్థమైంది మీకు. ఇక్కడి నుంచి నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు నుంచి నేను చెప్పబోయేది అర్థం చేసుకునేవాళ్ళున్నారు. వాళ్ళకి అర్థమవుతది నేనేం చెప్తున్నాను అనేటువంటిది. కాబట్టి కొంచెం నన్ను దీన్ని సమ్మరైజ్ చేయనివ్వండి. ఫస్టు న్యూ టెస్టమెంట్ స్కాలరు రాబర్ట్ యార్బరో ఈయన బేకర్ ఎక్సిజిటికల్ న్యూ టెస్టమెంట్ కామెంటరీ రాసాడు. 1 జాన్, 2 జాన్ అండ్ 3 జాన్ మీద. 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను మీద రాసినటువంటి కామెంటరీ ఈయన. ఈయన ఈ మాట అంటాడు. ఏమంటాడంటే ఇక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనంలో మోస్ట్ లైక్లీ ద వర్డ్ సింప్లీ రిఫర్స్ టు ఏ కాంగ్రిగేషన్. చూసారండి? ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఇట్ ఈస్ నౌ జనరల్లీ అగ్రీడ్ దట్ దిస్ టైటిల్ రిఫర్స్ టు ఏ సిస్టర్ చర్చ్. ఏమన్నాడు? సిస్టర్ చర్చ్ పాయింట్స్ అవుట్ దట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ వెదర్ ఇజ్రాయెల్ ఆర్ ద చర్చ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ రిఫర్డ్ టు ఇన్ ద స్క్రిప్చర్ యాజ్ ఎ ఉమెన్. చూడండి, ఇజ్రాయెల్ని దేవుడు స్త్రీతో పోల్చాడు, సంఘాన్ని కూడా దేవుడు స్త్రీతో, వధువు అనే మాట కూడా మనం చదువుతాం కదా సంఘాన్ని అని. ఆయన దేవుడికైనా క్రీస్తుకైనా కూడా ఉమెన్ని, ఇజ్రాయెల్ని దేవుడు చాలాసార్లు స్త్రీతో పోల్చాడు. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుందని చెప్పి యెషయా 54, తర్వాత ఇర్మియా 6, ఇర్మియా 31, యోహాను 3:29, గలతీ 4 ఆయన కోట్ చేసాడు వచనాలు. మీరు చదువుకోండి. సో ఈయన నాకు తెలిసి నేను అనుకుంటాను వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ స్కాలర్స్ గ్రీక్ న్యూ టెస్ట్మెంట్లో. సో ఆయన హార్ట్లో ఏముందో ఆయన చెప్పాడు. రెండవది కెరెన్ జోబ్స్. ఈమె వీటెన్ కాలేజ్లో ప్రొఫెసర్గా చేసింది. ఈమె రాసింది ఎక్సిజెటికల్ కామెంటరీ ఆన్ ద న్యూ టెస్ట్మెంట్ అని. సో ఈమె కూడా ఇక్కడ ఏమని చెప్తుందో చూడండి. జోండర్ 1 సిరీస్ ఇది. ది ఎల్డర్ రైట్స్ టు ద చూజన్ లేడీ. ఏమని ఉంది? కురియా అని ఉంది కదా బ్రాకెట్లో. లేడీ పక్కన ఏం పెట్టింది? KURIA, కురియా. అది గ్రీక్ అనమాట. మీకు గ్రీక్ కాబట్టి మీకు తెలియట్లేదు. అండ్ హర్ చిల్డ్రన్ టెక్నాస్ అంటే పిల్లలు. ఆల్దో లేడీ ఈజ్ ఎ కామన్ ఇన్ లెటర్స్ రిఫరింగ్ టు ఎయిదర్ ఏ మదర్ ఆర్ ఎ సిస్టర్. అంటే లేడీ అంటే మదర్ అయి ఉండొచ్చు, సిస్టర్ అయి ఉండొచ్చు, ఆర్ టు ఏ మోర్ ఎగ్జాల్టెడ్ పర్సన్. హియర్ ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ ఏ మెటఫోర్ ఫర్ ఏ చర్చ్ అండ్ దోస్ హూ హ్యావ్ బిన్ రీబోర్న్ ఇన్ టు ఇట్. దాంట్లోకి తిరిగి జన్మించినటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఈమె కూడా, కెరెన్ జోబ్స్ కూడా చెప్తుంది అనమాట. సో మూడవ కామెంటరీ నేను డానియల్ లెక్కిన్ అని, ఈయన కూడా ఐ థింక్ సదరన్ బ్యాప్టిస్ట్ చర్చెస్లో ఒక సెమినరీకి ప్రెసిడెంట్గా చేస్తున్నాడు డానియల్ లెక్కిన్. ఈయన న్యూ అమెరికన్ కామెంటరీ సిరీస్లో ఇక్కడ ఈయన మాట్లాడతాడు. చూడండి, అండర్లైన్ చేశాను నేను. ద మెజారిటీ ఆఫ్ స్కాలర్స్, ఎస్పెషల్లీ రీసెంట్ వన్స్, have favored the first option, believing the phrase to be a metaphorical or symbolic means of identifying a local church and its members. So ఇది మూడవ ఎవిడెన్స్. అండ్ నాలుగో ఎవిడెన్స్, ఇది పిల్లర్ కామెంటరీ, కాలన్ క్రోస్ అనేటువంటి ఆయన రాశాడు. ఈయన చాలా చెప్పాడు. ఐదు రకాలుగా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తారన్న. నేను మూడే చెప్పాను. ఇంకొక రెండేంటో తెలుసా అండి? మొదటి రెండు ఉండదు. ద లేడీ ఎలక్టా, ద నోబుల్ కిరియా, ఇవన్నీ ఉపయోగం లేని ఆప్షన్స్. నేను అందుకని తీసాను ఆ 2 ఆప్షన్స్ కూడా. బట్ ఈయన చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. బట్ ఇక్కడ చూడండి, 5వ ఆప్షన్ ఆయన చూస్ చేసుకుంటున్నాడు. దిస్ లాస్ట్ ఆల్టర్నేటివ్ ఈజ్ ద చాయిస్ ఆఫ్ మోస్ట్ ఇంటర్ప్రిటర్స్ అండ్ ఈజ్ సపోర్టెడ్ బై 4 కన్సిడరేషన్. సో ఆ లాస్ట్ది ఏంటి? పార్ట్ ఆఫ్ ఏ లార్జర్ ఎక్స్ప్రెషన్, ద లేడీ చోజన్ బై గాడ్ అండ్ హర్ చిల్డ్రన్, విచ్ ఈజ్ ఏ మెటఫోరికల్ వే ఆఫ్ అడ్రస్సింగ్ ఏ లోకల్ చర్చ్ అండ్ ఇట్స్ మెంబర్స్. ఆయన ఏమంటున్నాడు? నేను 5వ ఆప్షన్ తీసుకుంటాను అంటున్నాడు. 5వ ఆప్షన్ తీసుకుంటాను, దానికి 4 కారణాలు ఉన్నాయి అంటున్నాడు. సో ఆ 4 కారణాలు నేను రాయలేదు ఇక్కడ, బట్ 4 కారణాలు ఇక్కడ ఆయన చెప్తానని అంటున్నాడు. సో నెంబర్ 5, 5వది, ఈయన జాన్ స్టార్ట్ అనే పేరు నాకు తెలిసి చాలామంది క్రైస్తవులకు తెలుసు భూమి మీద. సో ఆయన టిండెల్ న్యూ టెస్ట్మెంట్ కామెంటరీ సిరీస్లో ఆయన ఏమన్నాడు చూడండి. దిస్ ఫ్రేజ్ హవెవర్ మోర్ లైక్లీ టు బి ఏ పర్సానిఫికేషన్ దాన్ ఏ పర్సన్. సో పర్సన్ కాదు, పర్సానిఫికేషన్ ఇది అంటున్నాడు. ఏంటంట? నాట్ ద చర్చ్ అట్ లార్జ్, అంటే సార్వత్రిక సంఘం కాదంట, బట్ సమ్ లోకల్ చర్చ్ ఓవర్ విచ్ ద ఎల్డర్స్ జ్యూరిడిక్షన్ వాజ్ రికగ్నైజ్డ్ అండ్ హర్ చిల్డ్రన్ బీయింగ్ ద చర్చ్ ఇండివిజువల్ మెంబర్స్. సో చూసారా ఎంత క్లియర్గా రాస్తున్నాడు. సో ఇది జాన్ స్టార్ట్ వ్యూ అనమాట. నెక్స్ట్ NICNT సిరీస్లో నుంచి రాస్తున్నాను, ది ఎపిసిల్స్ ఆఫ్ జాన్. ఇక్కడ హావర్డ్ మార్షల్, ఈయన కూడా చాలా ఫేమస్ న్యూ టెస్ట్మెంట్ స్కాలరు. ఆయన అంటాడు, హీ అడ్రసెస్ హిస్ రీడర్స్ యాజ్ ఎ చోజన్ లేడీ అండ్ హర్ చిల్డ్రన్,
దిస్ ఈస్ ఎ మెటఫోరికల్ వే ఆఫ్ సేయింగ్ ద చర్చ్ అండ్ ఇట్స్ మెంబర్స్. ఓకే. అండ్ ద లాస్ట్ వన్, అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇది ఏ వ్యక్తి రాసింది కాదు ఈ పుస్తకం. ఈ పుస్తకం యునైటెడ్ బైబిల్ సొసైటీస్ వాళ్ళది. యూబీఎస్ అంటాం మనం. వీళ్ళు గ్రీక్ న్యూ టెస్ట్మెంట్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ప్రపంచంలో ఉన్న అన్ని బైబిల్ సొసైటీస్ వీళ్ళతో వర్క్ చేస్తాయి అనమాట. ఇది సెంట్రల్ బైబిల్ సొసైటీ వీళ్ళు. మెయిన్ గ్రీక్ న్యూ టెస్ట్మెంట్ని ఏ భాషలోకి అనువాదం చేయాలన్నా కూడా వీళ్ళు హ్యాండ్ బుక్ ఇస్తారనమాట. వాళ్ళు అనువాదం చేసేటప్పుడు ఆ హ్యాండ్ బుక్ని చూసి అనువాదం చేయాలి. అనువాదం చేస్తున్నటువంటి వాళ్ళు. సో బైబిల్ సొసైటీ, యునైటెడ్ బైబిల్ సొసైటీస్ వీళ్ళు వీళ్ళు మెయిన్ పీపుల్ అనమాట. వీళ్ళు వాళ్ళ బుక్లో ఈ మాట రాశాడు అనమాట. ఇక్కడ అంటాడు చూడండి, ద ఫ్రేజ్ ఈజ్ టేకెన్ ఫిగరేటివ్లీ యాజ్ ఎ కైండ్ ఆఫ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ఏ క్రిస్టియన్ కాంగ్రిగేషన్, జస్ట్ యాజ్ ఇన్ ఐజయా 54 జయాన్ ఈజ్ కంపేర్డ్ టు ఏ ఉమెన్. అంటే సియోన్ని ఎలాగైతే స్త్రీతో ఐజయా 54లో కంపేర్ చేశాడో అలాగే ఇది పర్సానిఫికేషన్ ఆఫ్ చర్చ్గానే తీసుకోవాలి, కానీ ఇది పాస్టమ్ గురించి ప్రీచర్ గురించి మాట్లాడుతుంది కాదు అనేటువంటిది వీళ్ళు కూడా చెప్పడం జరిగిందనమాట. సో దీంతో నేను ఎవిడెన్స్ కూడా మీ ముందు పెట్టాను. నేను పెట్టిన ఎవిడెన్సు నేను అనుకుంటాను ప్రపంచంలో ఎవరైనా కూడా న్యూ టెస్ట్మెంట్ స్కాలర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోయినా వాళ్ళకి అర్థమవుతుంది. నేను నేను ఎవరు ఎవిడెన్స్ వాళ్ళ ముందు పెట్టానో. సో నేను నమ్మేది ఏంటంటే యోహాను రాసింది ఒక స్థానిక సంఘానికి రాశాడు. ఆమె స్థానిక సంఘము. స్థానిక సంఘంలో ఉన్న పిల్లలకి ఏం చేయాలో, ఎలా నడవాలో రాశాడని నేను నమ్ముతున్నాను. దీంతో 4 క్వెషన్స్ ఈరోజు ఆన్సర్ చేశాను. మిగిలిన ప్రశ్నలు నేను నెక్స్ట్ వెన్స్‌డే నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.